ఈ స్క్రీన్ చూస్తున్నారా? ఎస్విఐటి. ఓకే, లెట్ మీ గెట్ ఇన్ టు ద ఎస్విఐటి సెక్షన్. ఓకే, సి ఎస్విఐటి. సో ఇది సాయి విద్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మేము కంప్లీట్గా ఈ మేనేజ్మెంట్కి ఒక పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎలా రన్ అవుతుంది అండ్ ఆల్సో ఈ ఎస్విఐటితో మేము వీఆర్ పార్ట్నర్, ట్రైనింగ్ పార్ట్నర్ అన్నట్టు, అకాడమిక్ పార్ట్నర్. ఓకే, టాప్ నాచ్ యూనివర్సిటీ ఇన్ కర్ణాటక. ఓకే, అండ్ ఆల్సో అలియన్స్ యూనివర్సిటీ. ఓకే, వన్ ఆఫ్ ద టాప్ నాచ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, ఎంటైర్ ఇండియా. రైట్. సో వాళ్ళకు కూడా మేము టీచ్ చేసినాం. రైట్. నెక్స్ట్ లెట్ మీ షో యూ ద పిఓ, పర్చేసింగ్ ఆర్డర్. మీకు కనపడుతుంది కదా, లెట్ మీ జూమ్ ఇన్. ఓకే, సో ఇది పిఓ అంటాం అన్నట్టు. ఓకే, సో పిఓ ఇస్ నథింగ్ బట్ పర్చేజ్ ఆర్డర్. సాయి విద్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి కంప్లీట్గా మేము ఏఐ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మేము చేసినాం అన్నట్టు. రైట్. నౌ లెట్ మీ గో టు ద ప్రెజెంటేషన్ మోడ్. రైట్. సో ఇలాగా మీలాంటి బిగినర్స్ కావచ్చు, ఫ్రీలాన్సర్స్ కావచ్చు, అండ్ ఆల్సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, జాబ్ సీకర్స్ కావచ్చు, ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో, కెరీర్ని కంప్లీట్గా షిఫ్ట్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం కావచ్చు, ఓకే, ప్రొఫెషనల్స్ కావచ్చు, వాళ్ళు ఏంటి అంటే కంప్లీట్గా వాళ్ళ కెరీర్ ట్రాన్స్ఫర్మేషన్ని చేసామన్నట్టు. అలాగే మేము మోర్ దాన్ 500+ పీపుల్ని ట్రైన్ చేసినాం. మోర్ దాన్ 500+, ఇంక్లూడింగ్ ఇన్ క్యాంపస్ ట్రైనింగ్ కావచ్చు, ఆల్సో ఇంక్లూడింగ్ ఆన్లైన్ లైవ్ ట్రైనింగ్ కావచ్చు. రైట్. ఓకే, సో బికాస్ ఐ హావ్ డన్ ఇట్ ఫర్ 500 టైమ్స్. రైట్ గైస్. నెక్స్ట్ ఇప్పుడు చూస్తే కంప్లీట్గా మీరు చూసేది రియల్ క్లయింట్స్, యాక్టివ్గా నేను వర్క్ చేస్తున్న క్లయింట్స్ అన్నట్టు. ఓకే, టీకేజీ సర్వీసెస్. వీళ్ళొచ్చి యుఎస్ఏ, అమెరికాలో ఉంటారన్నట్టు. నేను ఇండియాలో బెంగళూరులో కూర్చొని అమెరికన్ క్లయింట్స్ని హ్యాండిల్ చేస్తున్నా అన్నట్టు. గ్రో విత్ ఏఐ ఈ కంపెనీ కూడా ఉంది. ఓకే, ఇది కూడా అమెరికాలో ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ మెడికల్ బిల్లింగ్ మాస్టర్, హెల్త్ కేర్ సెక్టర్, యుఎస్ఏలో. ఓకే, నెక్స్ట్ స్వస్థ్, ఇది కూడా హెల్త్ కేర్ సెక్టర్, అమెరికన్ క్లయింట్. నెక్స్ట్ ఏఐ స్ప్రై, మలేషియా. ఓకే, వీళ్ళు కంప్లీట్గా ఏఐ పవర్డ్ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు అన్నట్టు. ఎవరికి? గవర్నమెంట్స్ కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్కి ఇచ్చినారు, నెక్స్ట్ ఒమాన్ గవర్నమెంట్కి ఇచ్చినారు, అలా అన్నట్టు. గర్భా, వీళ్ళు కూడా హెల్త్ కేర్ సెక్టర్ అన్నట్టు. నెక్స్ట్ అలైన్ ఎక్స్పర్ట్స్, వీళ్ళు వచ్చి కంప్లీట్గా కన్సల్టింగ్ సర్వీస్లో ఉంటారు. ఇది వచ్చి ఇండియన్ బేస్డ్ కంపెనీ, బెంగళూరులో ఉంది, చెన్నైలో ఉంది. ఓకే, అండ్ ఆల్సో C2EX కన్సల్టింగ్ కంపెనీ, ఇది కూడా బెంగళూరులో ఉంది. ఓకే, నెక్స్ట్ రిన్స్ మ్యాన్ పవర్ సొల్యూషన్స్ అన్నట్టు. ఇది కూడా కంప్లీట్గా వీళ్ళేంటి అంటే బెంగళూరులో మెట్రో షాప్స్ అని ఉంటాయి అన్నట్టు. మనకు డీమార్ట్ అయితే ఎలాగైతే ఉంటుందో, మెట్రో షాప్స్ బెంగళూరులో మోర్ దాన్ ఒక 10-12, ఒక 10-15 వరకు ఉన్నాయి. కంప్లీట్గా ఈ మెట్రో కంపెనీస్ కన్నీ అదేంటంటే షాపింగ్ అన్నట్టు. వీళ్ళకి మ్యాన్ పవర్ వీళ్ళు సప్లై చేస్తారు. ఆల్సో టాటా కంపెనీ కూడా వీళ్ళే మ్యాన్ పవర్ని సప్లై చేస్తారు అన్నట్టు. ఆల్మోస్ట్ 4000 ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ. ఓకే, అంత 4000 పీపుల్ని వాళ్ళు మ్యాన్ పవర్ సప్లై చేసినారు. అది రిమ్స్ మ్యాన్ పవర్ సొల్యూషన్స్ అన్నట్టు. ఇవి యాక్టివ్ క్లయింట్స్ అన్నట్టు. ఓకే, ప్రజెంట్ నేను హ్యాండిల్ చేస్తున్న, ఫ్రమ్ SDM క్లాసెస్ సైడ్ నుంచి హ్యాండిల్ చేస్తున్న యాక్టివ్ క్లయింట్స్. రైట్. సో ఎవ్రీ డే ఏంటి అంటే వీళ్ళ బడ్జెట్స్ నేను మేనేజ్ చేస్తుంటా. ఎవ్రీ డే. ఓకే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ వాళ్ళ బడ్జెట్స్ ఆల్మోస్ట్ క్రోర్స్లో ఉంటుంది. రైట్, ఆన్ మంత్లీ బేసిస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ గూగుల్ యాడ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటా యాడ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ లింక్డ్ఇన్ యాడ్స్. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలి. ఓకే, ఏంటంటే మీరు అనుకోవచ్చు, ఇవన్నీ ఎవరైనా చెప్తారు, బట్ వేర్ ఇస్ ద ప్రూఫ్స్? పేమెంట్ ప్రూఫ్స్. రైట్, అది ఇంపార్టెంట్. ఓకే, సో లెట్ మీ షో యూ ద పేమెంట్ ప్రూఫ్స్. ఓకే, సో ఇంతవరకు నేను అర్న్ చేసిండే అమౌంట్ fever.com. నేను ఫీవర్, సో ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నా. ఇది ఏంటి అంటే ఒక ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్ అన్నట్టు. నేను అర్న్ చేసిండే అమౌంట్ ఎంత? 13 lakhs. ఓకే, 13 లక్షలు అర్న్ చేసిన త్రూ ఓన్లీ ఫీవర్ ప్లాట్ఫామ్. ఓకే, 2023లో నా హయ్యెస్ట్ సేల్ అయింది. అంటే అంత బిజినెస్ నేను
జనరేట్ చేసిన. ఓకే. అండ్ ఆల్సో వన్ మోర్ పేమెంట్ ప్రూఫ్, ఇది మీకు ప్రాపర్గా చూపిస్తాను. రేజర్ పే. ఓకే, ఇది మీకు కొంచెం ఐడియా ఉంటుంది అనుకుంటా. మనం ఎక్కడన్నా పేమెంట్స్ అవి ఇవి చేసేటప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ రేజర్ పే లింక్ మీకు కనపడుతుంది, రైట్? సో టుడే ఇది నేను చూడండి, లాస్ట్ 90 డేస్ నేను చూపిస్తాను మీకు, లాస్ట్ 90 డేస్. ఓకే, సో ఇది యాక్చువల్లీ నా అకౌంటే, అది కూడా మీకు చూపిస్తాను. సి పగిడిపల్లి సుబ్రహ్మణ్యం, ఇక్కడ చూస్తున్నారా మీరు? సో సుబ్బు డిజిటల్ మార్కెటర్, రైట్? సో ఎంతైంది లాస్ట్ 90 డేస్? 6 lakhs. ఎంత ఫ్రెండ్స్? 6 lakhs, రైట్? ఇవి పేమెంట్ ప్రూఫ్స్ అన్నట్టు, రైట్? సో ఇలాగ మేము చాలా కంపెనీస్కి ఇన్వాయిసెస్ పంపిస్తూ ఉంటాము. సో మాకు ఇన్వాయిసెస్ అంత ఆన్ టైంలో మాకు పే అయిపోతుంది, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూఎస్ఏ కావచ్చు, మలేషియా కావచ్చు. ఇవి ఓన్లీ ఇండియన్ క్లయింట్స్ పేమెంట్సే నేను మీకు చూపించా. బట్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ పేమెంట్స్, యుఎస్ క్లయింట్స్ ఉన్నారు, నెక్స్ట్ మలేషియన్ క్లయింట్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళ పేమెంట్స్ ఇంకా అది చూపిస్తే ఇంకా చాలా పెద్ద ఇది అవుతుంది. సో పేపాల్ యూజ్ చేస్తాం, అండ్ ఆల్సో వైజ్ ట్రాన్స్ఫర్, WIS, వైజ్ ట్రాన్స్ఫర్ యూజ్ చేస్తాం, రైట్? సో ఇలాగా మల్టిపల్ మేము యూజ్ చేస్తాం అన్నట్టు. Sorry to interrupt you, sir. Sir, that you showed the last payment, right? Yes. That was for how many months? Just 3 months, last 90 days. Okay. That was only for one client or so? Indian clients, multiple clients. I mean, like how many clients they are, like count, so that much it's showing. Okay, so almost Indian clients అంటే ఒక 5-6 clients అంతే. నేను అప్పుడే చూపించిన కదా C2 Okay, only for 5 to 6 clients, that is the amount. లాస్ట్ 90 డేస్. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు కొంచెం మ్యూట్ చేసుకోండి. ఓకే, మన క్వశ్చన్స్ ఏదన్నా ఉంది అని అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్లో మీకు కంప్లీట్గా నేను క్లారిఫై చేస్తాను, రైట్? షూర్ సార్. యా, థ్యాంక్ యూ. రైట్. సో ఇలాగా డాలర్ పేమెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, అది యాక్చువల్ ప్రోగ్రాంలో నేను మీకు చూపిస్తా ఎంత అర్న్ చేస్తున్నాము అని. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే దర్ ఈస్ ఎ పొటెన్షియల్ గైస్. ఓకే, 11 years అగో ఉన్న సుబ్రహ్మణ్యం వేరు, ఇప్పుడు ఉన్న సుబ్రహ్మణ్యం వేరు, రైట్? నెక్స్ట్, సో ఒక్క స్కిల్ యాక్చువల్లీ నా లైఫ్ని చేంజ్ చేసేసింది. ఒకే ఒక్క స్కిల్ నా ఎంటైర్ లైఫ్ని చేంజ్ చేసేసింది అన్నట్టు. ఓకే, సో ఇది ఈ స్కిల్ మీ లైఫ్ని కూడా చేంజ్ చేసేస్తుంది. ఓకే, నౌ లెట్స్ బి హానెస్ట్ విత్ యూ. ఓకే, బిఫోర్ వి గెట్ ఇన్ టు ద డెమోస్, స్ట్రాటజీస్, ఎవ్రీథింగ్. ఓకే, సో మీకు యాక్చువల్లీ ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉంటుంది. ఓకే, సో అందుకనే ఇక్కడ ఉన్నారు. జాబ్ సీకర్ అయితే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, అండ్ ఆల్సో ఫ్రీలాన్సర్స్ అంటే తక్కువ అంటే 5,000 10,000 క్లయింట్స్ని మీరు హ్యాండిల్ చేస్తున్నారు. మంత్లీ సమ్వేర్ అరౌండ్ 20,000-30,000 రూపీస్ వస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో కెరీర్ ఎవరైనా షిఫ్ట్ చేసుకోవాలంటే లైక్ బీపీఓలో ఉండొచ్చు కావచ్చు, నెక్స్ట్ అలాగే టెలికాలింగ్ సర్వీస్లో ఉండొచ్చు, నెక్స్ట్ మీరు ఇంకా సాఫ్ట్వేర్లో ఉన్నా కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కంప్లీట్గా పడిపోయింది గైస్. ఓకే, అది కూడా ఇంకొక 10-15 మినిట్స్లో మీకు చాలా ఇంట్రెస్టింగ్ సంథింగ్ క్రేజీ ఉంటుంది. ఓకే, లిటరలీ మీ మైండ్ బ్లాంక్ అయిపోతారు అన్నట్టు. ఇలా వర్క్ అవుతుందా, నాకెవరు చెప్పలేదే ముందు అని మీరు అనుకుంటారు. నేను చూపిస్తాను జస్ట్ అనదర్ 5-10 minutes. ఓకే, సో అందుకోసమనే మీరందరూ ఇక్కడ ఉన్నారు, రైట్? ఈ జూమ్ మీటింగ్లో అటెండ్ అయినారు. సో మీరు హానెస్ట్గా మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అయ్యారు అని జస్ట్ టైప్ యువర్ సిటీ ఇన్ ద చాట్ నేమ్. బెంగళూరు నుంచి కనెక్ట్ అయ్యారా, హైదరాబాదా, వైజాగ్, అనంతపుర, గుంటూరా, తిరుపతినా, జస్ట్ టైప్ ఇన్ ద చాట్. ఎక్కడి నుంచి కనెక్ట్ అయినారు? హైదరాబాద్, కర్నూలు, వైజాగ్, యా అభిలాష్, హైదరాబాద్, విశాఖపట్నం, హైదరాబాద్, గ్రేట్, బాపట్ల, గ్రేట్, కరీంనగర్, విజయనగరం, రాజమండ్రి, awesome guys, awesome. నల్గొండ, హాయ్ వంశీ, యా సూపర్, awesome. రాజమండ్రి, బెంగళూరు, హాయ్ రక్షిత్, బెంగళూరు. షేక్, హాయ్ ఒంగోల్, సూపర్. హైదరాబాద్, హిందూపూర్, awesome. గ్రేట్, రైట్. ఓకే, సో చాలామంది డిఫరెంట్ సిటీస్ నుంచి జాయిన్ అయినారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద సెషన్. ఓకే, నౌ ఇక్కడ మీరు ఇంకొకటి హానెస్ట్గా చెప్పాలి,
జాబ్ సీకర్ అటెండ్ అయినారు, బిగినర్స్ అటెండ్ అయినారు, అండ్ ఆల్సో ఫ్రీలాన్సర్ అటెండ్ అయినారు, అండ్ ఆల్సో బిజినెస్ ఓనర్ కూడా అటెండ్ అయినారు. మీ బిజినెస్ ఇప్పుడు సేల్స్ అవ్వకపోవచ్చు, బట్ ఆఫ్టర్ లెర్నింగ్ ది స్కిల్ మీకు సేల్స్ అనేది చాలా వరకు అవుతాయి అండ్ మీ బిజినెస్ 10 టైమ్స్ గ్రో అవుతుంది. జాబ్ సీకర్ ఆఫ్టర్ లెర్నింగ్ ది స్కిల్ మీకు కంప్లీట్‌గా మీ లైఫే చేంజ్ అయిపోతుంది. ఓకే. అండ్ ఫ్రీలాన్సర్స్ ఆఫ్టర్ లెర్నింగ్ ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ స్కిల్ మీకు ఆన్ మంత్లీ బేసిస్ 1,00,000 పైన ఎర్న్ చేయొచ్చు. ఆన్ మంత్లీ బేసిస్. రైట్? ఇది మీరు హానెస్ట్‌గా చెప్పాలి. మీరు జాబ్ సీకర్ అయితే జాబ్ సీకర్ అని టైప్ చేయండి. అండ్ ఆల్సో బిగినర్ అయితే బిగినర్ అని టైప్ చేయండి. ఫ్రీలాన్సర్ అయితే ఫ్రీలాన్సర్ అని టైప్ చేయండి. బిజినెస్ ఓనర్ అయితే బిజినెస్ ఓనర్ అని టైప్ చేయండి. అలా అని అన్ని టైప్ చేయొద్దండి గైస్. జస్ట్ ఏదైనా ఒకటి టైప్ చేయండి. ఓకే. మీరు జాబ్ సీకరా? ఓకే. జ్యోత్స్న ఫ్రీలాన్సర్ గ్రేట్. మహేశ్వరి జాబ్ సీకర్ గ్రేట్. గ్రేట్. వర్ధన్ రెడ్డి బిగినర్. ఓకే. సో ప్రసాద్ బిగినర్. పవన్ కుమార్ జాబ్ సీకర్ ఫ్రీలాన్సర్. ఓకే. మల్టిపుల్ ఆడియన్సెస్ ఉన్నారు. రైట్? సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్‌కి ఓకే. బిగినర్ కావచ్చు, జాబ్ సీకర్ కావచ్చు, ఓకే. ఫ్రీలాన్సర్ కావచ్చు, బిజినెస్ ఓనర్ కావచ్చు. మీ లైఫ్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. బికాజ్ ఐ హావ్ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ 11 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ రైట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఓకే. ఫస్ట్ మాక్సిమం పీపుల్ జాబ్ సీకర్ అండ్ బిగినర్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఒకే కేటగిరీకి వస్తారు. ఫస్ట్ నేను చూపిస్తాను. ఓకే. సో మీకు ఎక్స్‌పీరియన్స్ కావాలి. రైట్? బట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా వస్తుంది ఇఫ్ నోబడీ గివ్స్ మీ ఎ ఛాన్స్. అంతే గదా! ఇప్పుడు మీరు ఏ ఇంటర్వ్యూకెళ్ళినా కానీ ఇదే క్వెషన్ మీ మైండ్‌లో ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ కావాలి అంటారు. బట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా వస్తుంది? ఇఫ్ నోబడీ గివ్స్ మీ ఎ ఛాన్స్. రైట్? ఇది బిగినర్ లెవెల్ ఉంటుంది. మీరు మార్నింగ్ లేచిన వెంటనే మొబైల్ ఓపెన్ చేస్తారు. లింక్డ్ఇన్ ఓపెన్ చేస్తారు. ఓకే. జాబ్స్ ఏమన్నా ఉన్నాయా? నౌకరీ ఓపెన్ చేస్తారు. జాబ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇండీడ్ ఓపెన్ చేస్తారు. జాబ్స్ ఏమన్నా ఉన్నాయా? లేదంటే పర్సనల్ కాంటాక్ట్స్‌కి కాల్ చేస్తారు. అన్న ఏమన్నా జాబ్స్ ఉన్నాయా? అక్క ఏమన్నా జాబ్స్ ఉన్నాయా? ఫ్రెండ్స్‌కి ఫోన్ చేస్తారు. ఏదన్నా రిఫరెన్స్ ఉందా అని. ఓకే. సో, బట్ ఇక్కడ ఏంటి అనంటే ఎవ్రీ జాబ్ పోస్టింగ్ సేస్ మినిమమ్ మీకు 1-3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. రైట్ ఫ్రెండ్స్? అదే అడుగుతారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీకు అప్లై చేస్తూనే ఉండాలి. చేసినా కానీ హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ ఏదే కానీ రాదు మీకు. ఓకే. 0 కాల్స్ ఒస్తాయి మీకు. రైట్? ఇంటర్వ్యూలో కొన్ని క్వెషన్స్ అడుగుతారు. మళ్ళీ మీరు డిప్రెస్ అయిపోతారు. ఇంటికొచ్చాక మీ ఇంట్లో వాళ్ళు అడుగుతారు. ఓకే. మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. నీకొక్కడికే ఎందుకు జాబ్ రాలేదు? మిగతా వాళ్ళందరికీ వస్తుంది. రైట్? ఇలాంటి సిట్యుయేషన్ మీది. ఓకే. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లము వెన్ ఐ వాస్ బిగినర్ ఓకే. జాబ్ సెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఫేస్ చేసిన. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ యూట్యూబ్ ట్రాప్. ఈ బిగినర్స్ ఎలా ఉంటారంటే, బిగినర్స్ అనే కాదు అందరూ యూట్యూబ్‌లో మల్టిపుల్ వీడియోస్ చూస్తూ ఉంటారు. ఓకే. 50 వీడియోస్, 100 వీడియోస్, 200 వీడియోస్, వాచ్ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫర్ ఫ్రీ. ఓకే. బట్ అక్కడ ఏంటి అనంటే 200 పేజెస్, 300 పేజెస్, 500 పేజెస్ నోట్స్ రాసుకుంటారు. ఓకే. బట్ జీరో యాక్షన్. జీరో యాక్షన్ ఫ్రెండ్స్. లిటరల్లీ. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు ఏమవుతుందంటే జీరో రిజల్ట్స్. రైట్? ఓకే. సో, అలా ఉంటుంది. సమ్‌టైమ్స్ మీకు ఇయర్స్ ఆఫ్ టైమ్ వేస్ట్ అయిపోతుంది. ఓకే. నౌ ఫ్రీలాన్సర్స్. ఓకే. సో, ఈ ఫ్రీలాన్సర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ రియాలిటీ గురించి మాట్లాడితే, ఒక క్లయింట్‌కి ఆల్రెడీ ఎవరైతే ఫ్రీలాన్సింగ్‌లో ఉన్నారో డిజైనర్ కావచ్చు, డిజిటల్ మార్కెటర్ కావచ్చు, లేదు అనంటే సాఫ్ట్‌వేర్ వాళ్ళు కూడా కొంచెం ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటారు. ఓకే. వెన్ వి టాక్ అబౌట్ డిజిటల్ మార్కెటర్స్ మెటా యాడ్స్ 5,000కి సెటప్ చేస్తూ ఉంటారు. గూగుల్ యాడ్స్ 8,000 సెటప్ చేస్తుంటారు. సోషల్ మీడియా మేనేజ్మెంట్ 3,000కి సెటప్ చేస్తుంటారు. అలాగా 5, 6 క్లయింట్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. మల్టిపుల్ క్లయింట్స్‌ని. బై ఎండ్ ఆఫ్ ద డే 25 టు బై ఎండ్ ఆఫ్ ద మంత్ 25,000-30,000 రూపీస్ మాత్రమే వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు థింక్ చేస్తూ ఉంటారన్నట్టు. మీ కాంపిటీటర్ ఓకే. ఎవరైతే ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ నేర్చుకున్నారో, అప్పుడు వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ వాళ్ళకుంటుంది. రైట్?
సో అప్పుడు జస్ట్ ఆ కాంపిటీటర్ ఏం చేస్తుంటాడు అని అంటే జస్ట్ విత్ 1 క్లిక్‌తో ఒక క్లయింట్‌ని 80,000 రూపీస్‌కి ఎర్న్ చేస్తూ ఉంటాడు. ఆ పర్టిక్యులర్ కాంపిటీటర్ మీకన్నా ఎక్స్‌పీరియన్స్‌డ్ చాలా తక్కువున్న పర్సన్. మీకు తెలియదు. బికాజ్ ఎందుకు అనంటే స్కిల్స్ ఆర్ అప్‌గ్రేడెడ్. టెక్నాలజీ హాస్ చేంజ్డ్. ఓకే. సో ప్రీవియస్‌గా మేము డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు చాలా టఫ్ ఉండే. చాలా అంటే చాలా టఫ్ ఉండేది. ఓకే. సో ఇప్పుడు ఎంత సింపుల్ అయింది అనంటే స్మార్ట్‌గా అది నేను మీకు చూపిస్తాను. నౌ లెట్స్ టాక్ అబౌట్ బిజినెస్ ఓనర్స్. ఓకే. సో ఈ బిజినెస్ ఓనర్స్ అంటే ఎలా ఉంటారంటే స్టార్టింగ్ ఇప్పుడు ఎవరైతే బిజినెస్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకి వచ్చే ఒకటే ఒక థాట్ ఏంటి అంటే సో స్ట్రెయిట్ అవే నేను ఒక ఏజెన్సీని హైర్ చేసుకోవాలి. ఓకే. ఆ ఏజెన్సీకి హైర్ చేసినప్పుడు యూ హావ్ టు పే 20 ఆర్ 30,000 రూపీస్ ఆన్ మంత్లీ బేసిస్, రికరింగ్ బేసిస్. అప్పుడు మీకేంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. ఆహ్, ఆ పర్టిక్యులర్ ఫ్రీలాన్సర్ ఏజెన్సీ ఏం చెప్తుంటారు అంటే, మేము డిజిటల్ మార్కెటింగ్ చేసినాం. బ్రాండ్ అవేర్‌నెస్ అవుతూ ఉంటుంది. రిజల్ట్స్ టైం పడుతుంది. రిజల్ట్స్ టైం పడుతుంది. బట్ మీ మనీ అనేది ఎవ్రీ మంత్ వెళ్తూనే ఉంటుంది. ఓకే. మనీ అనేది చాలా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. రైట్? ఇలాంటి స్టేజ్‌లో ఉంటారన్నమాట. ఓకే. బికాజ్ యూ ఆర్ కంప్లీట్‌లీ డిపెండింగ్ ఆన్ ద ఏజెన్సీ. రైట్? మీరు కంప్లీట్‌గా డిపెండ్ అయిపోతున్నారు. ఎవరి పైన? ఏజెన్సీ ఓనర్స్ పైన. రైట్? బట్ మీ బిజినెస్ మాత్రము ఇంప్రూవ్ అనేది అవ్వదు. ఎందుకనంటే వాళ్ళు చెప్పేది మీకు ప్రాపర్‌గా తెలీదు. ఏం చెప్తున్నారో ఏంటో బికాజ్ యూ డోంట్ హావ్ స్కిల్. రైట్? సో, ఇప్పుడు ఈ 4 ప్రాబ్లమ్స్ నేనెలా అనలైజ్ చేసి మీకు చెప్తాను అంటే చూడండి. జాబ్ సీకర్‌కి ఎక్స్‌పీరియన్స్ ప్రాబ్లమ్. రైట్? జాబ్ సీకర్‌కి ఎక్స్‌పీరియన్స్ కానే కావాలి. అదొక ప్రాబ్లమ్. బిగినర్‌కి క్లారిటీ ప్రాబ్లమ్. ఎలా స్టార్ట్ చేయాలి? ఎందుకనంటే మల్టిపుల్ వీడియోస్ చూస్తారు. ఓకే. యూట్యూబ్‌లో. బికాజ్ యూట్యూబ్ ఈస్ ఎ ఫ్రీ ప్లాట్‌ఫార్మ్. ఓకే. మల్టిపుల్ వీడియోస్ ఉంటాయి. చూస్తారు. బట్ క్లారిటీ రాదు. ఎండ్ ఆఫ్ ద డే 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ వేస్ట్ అయిపోతూనే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రీలాన్సర్‌కి ఇన్‌కమ్ ప్రాబ్లమ్. ఇన్‌కమ్ ప్రాపర్‌గా రాదు. మల్టిపుల్ క్లయింట్స్ 10 క్లయింట్స్, 20 క్లయింట్స్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేదేమో 25,000, 30,000, 50,000 అంతే. దే ఆర్ నాట్ మేకింగ్ సఫిషియంట్ మనీ. ఓకే. సో, ఇదొక ప్రాబ్లమ్. బిజినెస్ ఓనర్‌కి ఆర్‌ఓఐ ప్రాబ్లమ్. ఎందుకంటే మల్టిపుల్ యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు. గూగుల్ యాడ్స్ కావచ్చు, నెక్స్ట్ మెటా యాడ్స్ కావచ్చు, లింక్డ్ఇన్ యాడ్స్ కావచ్చు. బట్ ఆర్‌ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. మనం రూ. 10 లేదంటే రూ. 100 స్పెండ్ చేసినాము అంటే వాళ్ళకి రూ. 100 కాదు కదా! జీరో. రూ. 0 అంతే. ఆర్‌ఓఐ ఉండదు. అదొక ప్రాబ్లమ్. రైట్? సో, దీస్ ఆర్ 4 సింప్టమ్స్ ఆఫ్ వన్ రూట్ కాజ్ గైస్. దట్ ఈస్ కాల్డ్ ది షిఫ్ట్. ఓకే. సో, కంప్లీట్‌గా షిఫ్ట్ అయిపోయింది. మార్కెట్ మూవ్ టు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బికాజ్ మీకు ఎవరే కానీ అది చెప్పలేదు. రైట్? ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఆ రూట్ కాజ్ ఎలా ఉంటుంది అని. 2020లో 23 ఈ టైంలో ఎలా ఉండే అంటే బేసిక్ యాడ్స్ మేనేజర్ ఉండే. ఓకే. నెక్స్ట్ 5,000 రూపీస్‌కి యాడ్స్ కంప్లీట్‌గా రన్ చేసేవాళ్ళము. ఓకే. బ్రాండ్ అవేర్‌నెస్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉండే. బట్ ఆఫ్టర్ ఏఐ ఎరా ఓకే. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఏఐ పవర్డ్ క్యాంపెయిన్ స్పెషలిస్ట్ అదే చేస్తుంది. ఓకే. ఆర్ఓఐ ప్రూవెన్ టెక్నిక్స్ ఏఐ స్ట్రాటజీస్ ఇస్తుంది. ఓకే. అండ్ ఆల్సో యూ విల్ సీ ద రియల్ కన్వర్షన్స్ ఆన్ సేల్స్ గైస్. రైట్? బికాజ్ మార్కెట్ హాస్ అప్‌గ్రేడెడ్. ఓకే. సో, ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి? టెక్నాలజీ కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆ డిగ్రీ, ఇంజినీరింగ్ ఇలాంటి ఆహ్, సర్టిఫికేట్స్ మీరు తీసుకొని కంపెనీకి వెళ్తే వాళ్ళు బయటికెళ్ళిపోండి అని చెప్పేస్తారు. కంపెనీస్‌కి కావాల్సింది సర్టిఫికేట్స్ కాదు. టాలెంట్. ఓకే. సో, ఆ టాలెంట్ ఈరోజు నేను మీకు ఈ డెమోలో చూపిస్తా. రైట్? నెక్స్ట్ ఇది కంప్లీట్‌గా మీ ఫాల్ట్ కాదు. ఓకే. అది నాకు కూడా అర్థమైంది. సో, ఈవెన్ నేను చేసేటప్పుడు కూడా నాకు కూడా ఎవరు చెప్పలేదు. ఓకే. కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది ఇప్పుడు. గేమ్ చేంజర్ అయిపోయింది. ఓకే. మెటా అడ్వాంటేజ్ ప్లస్
ఎగ్జిస్ట్ అంటే దాంట్లో కంప్లీట్‌గా మెటా యాడ్స్‌లో ఈ అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్స్ ఉన్నాయని ఇంకా ఎవరికీ తెలీదు. ఆల్సో రీసెంట్‌లీ ఆండ్రోమా, ఫేస్‌బుక్‌లో ఆండ్రోమా వచ్చింది. అది ఫేస్‌బుక్ యాడ్ ఏఐ అన్నట్టు. అది ఎవరు మీకు చెప్పలేదు. ఓకే. సో, ఇంకా కంప్లీట్‌గా చాట్‌జీపీటీ యూజ్ చేసి యాడ్ కాపీస్ రాయొచ్చు. తెలుసా? ఓకే. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. బట్ దాన్ని కంప్లీట్‌గా ఆటోమేట్ చేస్తా. ఓకే. ఈ డెమోలో నేను మీకు లైవ్‌గా చూపిస్తా. రైట్? సో, మీరు ఎలా అంటే ఒక న్యూ సిటీలో ఓల్డ్ మ్యాప్ తీసుకొని వెళ్తున్నారన్నట్టు. రైట్? అలాంటి సిట్యుయేషన్‌లో మీరున్నారు. ఓకే. ఇప్పుడు ఒక కంపెనీకెళ్తే, ఆ కంపెనీకి ఎంట్రన్స్‌లో మీరు ఓల్డ్ మ్యాప్‌తో ఎళ్తున్నారు. బట్ అలాంటిది కాదు కావాల్సింది. కంపెనీస్‌కి కావచ్చు, ప్లస్ మీ బిజినెస్‌కి కావచ్చు, ఓల్డ్ స్ట్రాటజీస్ అన్నీ పోయినాయి. ఓకే. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ ఓల్డ్ స్ట్రాటజీస్ అన్నీ కంప్లీట్‌గా వెళ్ళిపోయినాయి. ఎస్‌సిఓ కూడా ఆటోమేట్ చేయొచ్చు. ఓకే. సో, కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఎస్‌సిఓ అంటే ఏంటి? అవి ఇవి అని. నో నీడ్ టు వరీ. ఏ టు జెడ్ కంప్లీట్‌గా మీకు బేసిక్ నుంచి ఉంటుంది. రైట్? నెక్స్ట్ ఈరోజు మీకు కంప్లీట్‌గా న్యూ మ్యాప్ ఒకటిస్తాను. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్. లైవ్ డెమోలో నేను మీకు చేసి చూపిస్తా. ఓకే. రియల్ క్యాంపెయిన్స్ స్టెప్ బై స్టెప్ ఎలా సెటప్ చేయొచ్చు. ఓకే. అది గూడా చూపిస్తా. స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి. మీకు కంప్లీట్‌గా ఒక పవర్ ప్యాక్డ్ క్రిస్టల్ క్లియర్ పాత్ ఒకటిస్తా. ఓకే. రైట్. అందరూ ఎక్సైటెడ్ ఉన్నారా? రెడీనా అందరూ? యెస్. యెస్. చాట్‌లో ఇప్పుడు రెడీ అని టైప్ చేయండి. రెడీ అయితే అందరికి నేను మీకు చూపిస్తా. రెడీ, రెడీ, రెడీ. నరేందర్ రెడీ, వేణు రెడీ, పవన్ రెడీ, వెంకటేష్ రెడీ, లావణ్య. యాక్టివ్‌గా ఉండాలి గాయ్స్. లేదంటే మీ లైఫ్ చేంజ్ అవ్వదు. అలాగే ఉంటుంది. ఓకే. యాక్టివ్‌గా ఉండాలి. రెడీ, రెడీ, రెడీ. వికాస్ ఆసమ్. మహేశ్వరి ఆసమ్. అందరూ, అందరూ, అందరూ. వంశీరెడ్డి రెడీ, రెడీ, రెడీ. సో, అందరూ రెడీగా ఉన్నారా? లెట్స్ గెట్ ఇంటు ద యాక్చువల్ ప్రాక్టికల్ డెమో. రైట్? సో, ఇంకొక వన్ థింగ్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఓకే. మీరు యాక్చువల్‌గా ఇది ఏఐ నేర్చుకొని మీకు జాబ్ కావాలనా? ఓకే. లేదంటే మీకు క్లయింట్స్ కావాలనా? లేదంటే మీ బిజినెస్ 10x 10 టైమ్స్ గ్రో చేసుకోవాలనా? ఓకే. సో, ఏది మీ ఇంటెన్షన్ ఏంటి? అనేది మీరు కమెంట్‌లో చెప్పండి. మీకు జాబ్ సీకర్ అయితే జాబ్ కావాలనా? అంటే ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ క్లయింట్స్ కావాలి. ఓకే. డౌట్స్ నేను మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్‌లో క్లారిఫై చేస్తా. టు సెటప్ యువర్ ఓన్ ఏజెన్సీ గ్రేట్ వికాస్. జాబ్ అండ్ ఫ్రీలాన్సింగ్ గ్రేట్ దీపక్. షేక్ జాబ్ కావాలి. ఓకే. రాఘవేంద్ర జాబ్ ప్లస్ క్లయింట్స్ ఆసమ్. కిరణ్ తేజ క్లయింట్స్ అండ్ మనీ ఆసమ్. ఫ్రీలాన్సర్. ఓకే. సో, అందరూ చాలా హానెస్ట్‌గా ఆన్సర్ చేస్తున్నారు గైస్. ఓకే. ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ ఫర్ యూ. ఓకే. నౌ ఐ విల్ షో యూ ద కంప్లీట్ టెక్నిక్స్. ఓకే. ఇవి ఎవరే కానీ యూట్యూబ్‌లో కూడా ఉండవు. ఓకే. సో, కంప్లీట్‌గా ఏఐతో మీ లైఫ్ చేంజ్ అవుతుంది. అవ్వబోతుంది. ఓకే. నౌ లెట్స్ గెట్ ఇంటు ద ప్రాక్టికల్స్. థియరీ అంతా అయిపోయింది. ఓకే. మనం ఎప్పుడే గాని థియరీలో ఉండకూడదు. ఓకే. కంప్లీట్‌గా ప్రాక్టికల్‌లో ఉండాలి. నౌ ఇప్పుడు లెట్ మీ షో యూ ద వెబ్‌సైట్. ఓకే. ఇదేం వెబ్‌సైట్? ఎస్‌డిఎం క్లాసెస్ వెబ్‌సైట్. ఓకే. ఇక్కడ నుంచి కేస్ స్టడీస్ ఉంటాయి. సినారియోస్ ఉంటాయి. ఓకే. ఒక్కొక్క సినారియో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. మేము ఆన్ డైలీ బేసిస్ ఎలా వర్క్ చేస్తాం. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ రిపోర్టింగ్ కావచ్చు. రిపోర్టింగ్ కూడా మేము క్లయింట్స్‌కి ఫార్వర్డ్ చేయాలి గదా! అది కావచ్చు. ఇంకా ఆల్సో కంప్లీట్‌గా ఇన్వాయిసెస్ కావచ్చు. ఎలా పంపించాలి అండ్ ఎలా మేము క్యాంపెయిన్ సెటప్ చేస్తాం. ఓకే. ఇవన్నీ నేను మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తా. ఓకే. నౌ దిస్ ఈస్ వన్ వెబ్‌సైట్. రైట్? sdmclasses.com. ఓకే. సో, గైస్ మ్యూట్ చేసుకోవాలి. యాహ్! డన్. ఆ! దేర్ ఈస్ వన్ టూల్ కాల్డ్ మిడాస్. ఓకే. మిడాస్ ఏఐ అన్నట్టు. నేను ఆల్రెడీ మిడాస్ ఏఐలో లాగిన్ అయినా. ఓకే. లెట్ మీ షో యూ ద మిడాస్ అకౌంట్. ఇక్కడ ఇప్పుడు ఈ అకౌంట్ ఏం చేస్తుంది అనంటే
నా వెబ్సైట్ ఎస్డిఎం క్లాసెస్ వెబ్సైట్ కాంటెంట్, రైట్? సో ఇక్కడ ఏదైతే కాంటెంట్ ఉందో కంప్లీట్గా ఏ పవర్డ్ కాంటెంట్ అంతా ఇది వెబ్సైట్ కాంటెంట్ని అనలైజ్ చేస్తుంది. ఏం టూల్? మిడాస్ టూల్ అన్నాడు, రైట్? సో ఇప్పుడు ఈ టూల్ కంప్లీట్గా ఆలోచిస్తుంది. ఈ వెబ్సైట్ పైన ఉన్న కాంటెంట్ రిలేటెడ్ కొన్ని డీటెయిల్స్ ఇస్తుంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో దిస్ టూల్ ఈస్ ట్రయింగ్ టు అనలైజ్ మై ఎంటైర్ వెబ్సైట్ కాంటెంట్ గైస్, రైట్? ఇంకొక 1-2 మినిట్స్లో ఇది కంప్లీట్గా డేటా అనేది మనకి ఇస్తుంది, రైట్? సో కంప్లీట్గా ఇంట్రెస్ట్ బేస్డ్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఎలాంటి మెసేజ్ ఉండాలి యాడ్లో, క్రియేటివ్ ఐడియాస్ ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక క్రియేటివ్, యాక్చువల్గా ఒక కంపెనీలో మీరు జాయిన్ అయి ఉంటారు. ఒక క్రియేటివ్, ఒక డిజైనర్ ఎంత టైంలో ఇవ్వచ్చు మనకు? 1 డే, 2 డేస్, 3 డేస్. ఇప్పుడు ఆ కంప్లీట్ డేస్ అన్ని చేంజ్ అయిపోయినాయి. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ ఏఐ టూల్ యూ కెన్ క్రియేట్ ఎ నెంబర్ ఆఫ్ యాడ్స్ వితౌట్ హ్యావింగ్ డిజైనింగ్ నాలెడ్జ్. ఓకే, డిజైనర్స్ ఈ ఏఐ టూల్కి ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయినారు. ఓకే, సో ఇది ఇంకా ఒక 1-2 మినిట్స్లో మనకు కంప్లీట్గా ఇస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఎంటైర్ వెబ్సైట్ కాంటెంట్ని అనలైజ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు లైవ్గా అదే చూపిస్తున్నా. వచ్చేసింది, బూమ్, అన్నీ వచ్చేసినాయి, రైట్? సో ఇక్కడ మన ఇంటెలిజెన్స్, ఓకే, మన బ్రెయిన్ యూజ్ చేయాలి. ఓకే, ఎంత స్మార్ట్గా ఇప్పుడు నేను వర్క్ చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఎంటైర్ వెబ్సైట్ ఇదే కదా వెబ్సైట్, ఇక్కడ నుంచి కంప్లీట్గా స్కాన్ చేసేసింది. మిడాస్ టూల్లో కంప్లీట్ ఎంటైర్ వెబ్సైట్ స్కాన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీకు డిజైనింగ్ నాలెడ్జ్ లేకపోయినా కానీ వితిన్ 5-10 మినిట్స్లో మీకు 4-5 డిజైన్స్ రెడీ అయిపోతాయి. దట్ టు యాడ్ డిజైన్స్, యాక్చువల్గా మెటా యాడ్స్లో వర్క్ అయ్యే డిజైన్స్. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది కంప్లీట్గా ఇన్సైట్స్ ఇస్తుంది. ఓకే, ఎలాంటి సెక్టర్? ఎస్డిఎం క్లాసెస్ ఈజ్ ఇంటూ ఎడ్యుకేషన్ సెక్టర్, రైట్? ఓకే, సో ఇక్కడ ఎలాంటి ఆడియన్స్ని మనము టార్గెట్ చేసుకోవాలి? 25-45. ఓకే, యాక్చువల్ కాంటెంట్ ఇక్కడ బడ్జెట్ స్ట్రాటజీ కాదు, క్రియేటివ్ ఐడియాస్. మనం ఇప్పుడు టాస్క్ చేయబోయేది ఏంటి? క్రియేటివ్స్. ఓకే, సో ఇక్కడ క్వాంటిటీ 4 క్రియేటివ్స్ బేస్డ్ ఆన్ ద సెల్లింగ్ పాయింట్స్ అని ఇక్కడ మనకు ఆల్రెడీ ఒకటి హింట్ అయితే ఇచ్చింది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. కంప్లీట్గా ఇది కాపీ చేసుకుంటా. ఓకే, నేను కంప్లీట్గా కాపీ చేసుకున్నా. నౌ లెట్ మీ ఓపెన్ మై ఏఐ టూల్, దట్ ఈస్ చాట్ జీపీటీ. ఓకే, సో నార్మల్గా చాట్ జీపీటీ అందరూ ఏదో సమ్ డీటెయిల్స్ కావాలి అది ఇది అని అడుగుతుంటారు. బట్ యాక్చువల్ చాట్ జీపీటీని ఈరోజు ఎలా యూజ్ చేయాలో ఒక 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్ మార్కెటర్ ఎలా యూజ్ చేస్తాడో మీకు చూపిస్తా. ఓకే, సో జస్ట్ నేను ఇది టైప్ చేసినాను. ఓకే, జస్ట్ అక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఓకే, ఐ నీడ్ జెన్స్పార్క్ AI designer prompt for my meta ad, right? Meta image ad. Just enter అంతే. ఓకే, జస్ట్ ఒక్క ఎంటర్తో, ఓకే, ఒక్క ఎంటర్తో ఐ గాట్ ప్రాంప్ట్. దీనికి ఇంగ్లీష్ అవసరమా? అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఈవెన్ ఐఎమ్ ఆల్సో అ తెలుగు మీడియం స్టూడెంట్. ఓకే, టిల్ 10th వరకు నేను కూడా తెలుగు మీడియమే చదువుకున్నా. ఓకే, సో నో నీడ్ టు వరీ అబౌట్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. అది ఆటోమేటిక్గా మాట్లాడుతూ ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. ఓకే, నౌ సి ఐ గాట్ కంప్లీట్ జెన్స్పార్క్ ఏఐ డిజైనర్ ప్రాంప్ట్. జెన్స్పార్క్ ఈజ్ ఏ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్. ఓకే, సో ఇప్పుడు ఈ రిజల్ట్స్ నేను మీకు లైవ్గా చూపిస్తా. ఓకే, లైవ్గా చూపిస్తున్నా గైస్. ఓకే, కంప్లీట్గా ఇప్పుడు నేను ఏం చేస్తా? నేను కాపీ చేసుకుంటా. ఓకే, సో నేను జస్ట్ కాపీ చేసుకున్నా. ఐ విల్ గో టు జెన్స్పార్క్. ఓకే, జెన్స్పార్క్ ఏఐ టూల్.
ఇదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నా. ఓకే. నా మెయిల్ ఐడితో. సో జస్ట్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే. పేస్ట్ చేసి ఇక్కడ క్రియేటివ్స్ నేను ఇప్పుడు టీచ్ చేస్తున్నా కాబట్టి ఐ హ్యావ్ టు అప్డేట్ మై క్రియేటివ్స్. ఓకే. నా క్రియేటివ్స్ అప్డేట్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. సో ఇక్కడ నాకు కొన్ని ఇమేజెస్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఓకే. సో జస్ట్ నేను అప్డేట్ అయితే చేసిన. రైట్. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ప్రాంప్ట్ ఇస్తా, అంటే కమాండ్ ఇస్తా. ఐ హ్యావ్ అటాచ్డ్ మై పిక్స్ అండ్ ఇట్ షుడ్ బి వెరీ రియలిస్టిక్. ఓకే. జస్ట్ ఇప్పుడు నేను ఎంటర్ చేయబోతున్నా. ఇట్ టేక్స్ 3 to 4 మినిట్స్, సమ్ టైమ్స్ ఒక 5 మినిట్స్ కావచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇది కంప్లీట్‌గా అనలైజ్ చేస్తుంది. ఓకే. సో లెట్ మీ అగైన్ గివ్ ద ప్రాంప్ట్, ఎందుకంటే ఇది తీసుకోలేదు. ఓకే. జస్ట్ అగైన్ నేను ఇస్తున్నాను. సో లెట్ మీ అప్లోడ్ మై ఇమేజెస్. ఓకే. సో మీరు ఇవి క్రియేట్ చేయడానికి డిజైనర్ అవసరం లేదు. రైట్. ఓకే. సో జస్ట్ నేను ఇమేజెస్ అనేది అప్లోడ్ అయితే చేస్తున్నా. ఓకే. సో ఒక ఇమేజ్ అప్లోడ్ చేసినాను. ఓకే. లెట్ మీ అప్లోడ్ అదర్ ఇమేజెస్. ఓకే. సో ఎందుకంటే మనకు ఒక 3, 4 వరకు ఇస్తుంది. రైట్. ఓకే. నేను ఒక 4, 5 ఇమేజెస్, ఆల్మోస్ట్ ఒక 7, 8 ఇమేజెస్ వరకు అప్డేట్ అయితే చేసిన. ఐ హ్యావ్ అటాచ్డ్ మై పిక్స్ అండ్ pics, use it and it should be very realistic. ఓకే. ఎంటర్. సో ఇప్పుడు ఈ ఏఐ టూల్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్‌గా అనలైజ్ చేస్తుంది. ఓకే. సో కంప్లీట్‌గా అనలైజ్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకొక టూల్ ఉంటుంది, ఏఐ డిజైనర్ అని ఉంటుంది. ఇక్కడ కూడా మీరు కంప్లీట్‌గా డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. సో ఏఐ ఏజెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ ఏఐ డిజైనర్ ఈస్ డిఫరెంట్. రైట్. యూజ్ మై పిక్స్. ఓకే. సీ నౌ మై ఏఐ డిజైనర్ ఈస్ రెడీ. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 మినిట్స్‌లో మీకు కంప్లీట్ మెటా యాడ్స్, పర్ఫార్మింగ్ యాడ్స్ మనకు ఇచ్చేస్తుంది. ఇది డిజైన్ చేయటానికి ఈ మన డిజైనర్స్ కావచ్చు, ఎవరైతే ఈ ఫోటోషాప్ అవి ఇవి చేస్తూ ఉంటారో వాళ్ళు రియల్‌గా ఎంత టైం తీసుకుంటారు అంటే 3-4 డేస్ తీసుకుంటారు. ఓకే. బట్ యాస్ ఏ ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటర్‌గా నేను వితిన్ 5 మినిట్స్‌లో జనరేట్ చేసేస్తా. వితిన్ 5 మినిట్స్. సో ఇది యాక్చువల్లీ నేను డే టు డే చేసే వర్క్ నా క్లయింట్స్‌కి. అండ్ ఆల్సో మేము మా ఎస్‌డిఎం క్లాసెస్‌లో మేము మెటా యాడ్స్‌కి రన్ చేస్తున్న ఇమేజెస్. రైట్. సో ఇప్పుడు జస్ట్ ఇంకొక 2-3 మినిట్స్. సో ఇప్పుడు కంప్లీట్‌గా ఈ ఏఐ డిజైనర్ అనలైజ్ చేస్తుంది. ఏదైతే మనము ప్రాంప్ట్ ఇచ్చామో అది అనలైజ్ చేస్తుంది. ఓకే. సో ఇట్ టేక్స్ అనదర్ 3-4 మినిట్స్. ఓకే. సో ప్లీజ్ బేర్ విత్ మీ. సో మీరేంటి అంటే రియల్ రిజల్ట్స్ చూస్తారు. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఓకే. మీకు పేషెన్స్ లేదు అనంటే నాకు ఇమ్మీడియేట్‌గా 1 సెకండ్‌లో కావాలి అనంటే రాదు. ఓకే. అదే మీరు యాక్చువల్ కంపెనీస్‌లో యాక్చువల్ క్లయింట్స్‌ని మీరు హ్యాండిల్ చేసేటప్పుడు మీరు ఆబ్వియస్‌లీ టైం అనేది తీసుకుంటారు కదా! జస్ట్ వెయిట్ ఫర్ 3-4 మినిట్స్. ఓకే. మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది చూడండి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాక. ఓకే. సో అనదర్ జస్ట్ 3-4 మినిట్స్. సో మనకి రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి ఇప్పుడు. ఓకే. సో అంతవరకు చాట్‌లో కొన్ని డీటెయిల్స్ వచ్చినాయి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, టైమ్ ఫ్రీడమ్ కావాలి. ఆఫ్‌కోర్స్ సూపర్ అన్నీ వస్తాయి. ఓకే. గ్రేట్. హానెస్ట్‌గా మీరందరూ ఆహ్, ఆన్సర్ చేసినందుకు. రైట్. సో ఇవి నేను డే టు డే బేసిస్‌లో చేసే వర్క్స్. ఇది జస్ట్ ఒక టూల్. ఓకే. ఒక టూల్. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ టూల్స్. అవి కూడా మనము నెక్స్ట్ ఇంకొక 5-10 మినిట్స్‌లో డిస్కస్ చేద్దాం. రైట్.
సో అనదర్ జస్ట్ 2-3 మినిట్స్. ఓకే. సో చాట్‌జీపీటీ యూజ్ చేసి మనము యాడ్ కాపీస్ రాయొచ్చు. ఓకే. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. బట్ దాన్ని కూడా ఆటోమేట్ చేయొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ అదే చేసేస్తుంది ఏఐ. ఓకే. నేను టచ్ గూడా చేయను. నా చేతులు ఇట్లే చూపిస్తున్నా గదా! నేను టచ్ గూడా చేయను ల్యాప్‌టాపు. అదే చేసేస్తుంది. నెక్స్ట్ 5 మినిట్స్‌లో ఆ టెక్నాలజీ, ఆ ఏఐ ఏంటో నేను మీకు చూపిస్తా. ఓకే. జస్ట్ వెయిట్ ఫర్ 5 మినిట్స్. జస్ట్ అనదర్ వెయిట్ ఫర్ 5 మినిట్స్. ఓకే. ఎండ్ వరకు ఉండాలి సెషన్స్. సో అనదర్ 3-4 మినిట్స్‌లో మనకిది ఇచ్చేస్తుంది. ఏఐ డిజైనర్ జెన్‌స్పార్క్. ఓకే. లైఫ్‌లో మనము పైకి రావాలి అనంటే యెస్, వి హావ్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్. ఓకే. సో ఏదో మోటివేషన్ వీడియోస్ అవి ఇవన్నీ చూసి మోటివేట్ అవ్వడం కాదు. యాక్చువల్ యాక్షన్‌లోకి దిగాలి. అప్పుడే మీకు రిజల్ట్స్ అనేది వస్తాయి. యాక్చువల్ యాక్షన్‌లోకి దిగకపోతే రిజల్ట్స్ ఎలా వస్తాయి? ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నా. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్విమ్మింగ్ పూల్‌లో కొంతమంది స్విమ్ చేస్తూ ఉంటారు. బయట నిల్చుకొని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు. ఏ స్విమ్మింగే గదా! ఆడు చూడు ప్రాపర్‌గా స్విమ్ చేయట్లేదు అని ఇలా కామెంట్ చేస్తూ ఉంటారు. బట్ స్విమ్మింగ్ పూల్‌లో మీరు దిగినాక తెలుస్తుంది మీరు మునిగిపోతారు అని. బికాజ్ యూ డోంట్ నో హౌ టు స్విమ్. మీరు మునిగిపోతారు. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫెరారీ కార్ చూసేకి, ఫెరారీ కార్‌లో ఫెరారీ కార్‌ని డ్రైవ్ చేసేకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో, ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది యాక్చువల్ యాక్షన్‌లోకి దిగినప్పుడే మీకు తెలుస్తుంది. ఓకే. సో, ఇంకొక 1 మినిట్‌లో మనకు మన యాడ్ కాపీస్ ఫర్ మెటా యాడ్స్ రెడీ. సీ ఒక ఒక కాపీ నేను జూమ్ చేస్తాను. ఒక కాపీ ఆల్రెడీ రెడీ. ఎంత టైం పట్టింది మనకు? ఆల్‌మోస్ట్ ఒక 180 సెకండ్స్ ఆర్ సే 240 సెకండ్స్. అంతే గదా! నా మెటా యాడ్స్ కాపీ రెడీ. ఇమేజెస్ ఆర్ రెడీ. ఓకే. నౌ ఈ ఇమేజెస్‌ని స్మార్ట్‌గా మనము యూజ్ చేయాలి. ఆ స్మార్ట్ వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ హార్డ్ వర్క్. ఓకే. ఆ స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి? అది మీకు ఇంతవరకు ఎవరే కానీ చెప్పలేదు. అది నేను చెప్తాను. ఓకే. లెట్ మీ జూమ్. ఓకే. చూస్తున్నారా? ఇది నేను టచ్ చేయలే. ఏమి టచ్ చేయలే. ఈ ఒక్క టూలే చేసేసింది. ఓకే. ఎంత బాగా ఇచ్చింది చూడండి డిజైను. ఈ డిజైను ఒక డిజైనర్ చేయాలి అనంటే ఈవెన్ మీరు క్యాన్వా యూజ్ చేసినా కానీ ఇంత సాలిడ్ డిజైన్ అనేది రాదు. ఓకే. నాకు ఎన్నిచ్చేసింది? ఒక ఇమేజ్ నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది ప్రాపర్‌గా ఉంది. ఓకే. ఇది చాలా బావుంది. ఇది నేను యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బావుంది. ఇది యూజ్ చేసుకోవచ్చు. సీ ఎలా ఇచ్చింది గూగుల్ యాడ్స్ మేస్ట్రీ 30 అవర్స్ తెలుగు ట్రైనింగ్. ఓకే. ఇది కూడా సాలిడ్‌గా ఉంది. ఇలాంటి క్రియేటివ్సే మనకు మెటా యాడ్స్‌లో వర్క్ అయ్యేది. ఓకే. సో, దీనికి మన ఇంటెలిజెన్స్ యూజ్ చేసినామా? హుహు. ఒక స్మార్ట్ మూవ్. ఓకే. ఒకే ఒక స్మార్ట్ మూవ్. నేనేం జేసినా, ప్రాసెస్ ఏం జేసినా, మిడాస్ ఏఐకెళ్ళా. ఓకే. దిస్ ఈజ్ మిడాస్ ఏఐ. నేను క్రియేటివ్ ఐడియాస్ మీకు చాట్‌జీపీటీ గూడా ఇస్తుంది. బట్ చాట్‌జీపీటీ ఈజ్ ఓవరాల్ ట్రైన్డ్ ఆన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంప్ట్స్. ఓకే. బట్ ఎస్పెషల్లీ ఈ టూల్ మిడాస్ ఏఐ టూల్ అనేది స్పెసిఫిక్‌గా మెటా యాడ్స్ పైన ట్రైన్ అయి ఉంటుంది. ఓకే. ఇక్కడి నుంచి ఒక్క క్రియేటివ్ తీసుకున్నా. ఒక్క క్రియేటివ్ ఐడియా తీసుకున్నా. ఇన్ ద సేమ్ వే ఐ హావ్ 4 ఓకే. అలాంటప్పుడు నాకెన్నొస్తాయి? 4 క్రియేటివ్ ఐడియాస్ ఒస్తాయి. వాట్ ఐ హావ్ డన్? నేను జస్ట్ కాపీ చేసుకున్నా. ఓకే. అగైన్ ఐ వెంట్ టు చాట్‌జీపీటీ. ఓకే. చాట్‌జీపీటీలో సింపుల్‌గా ఒకే ఒక ప్రాంప్ట్ ఇచ్చా. ఏమనిచ్చా? ఐ నీడ్ జెన్‌స్పార్క్ డిజైనర్, ఏఐ డిజైనర్ ప్రాంప్ట్. ఓకే. సో, ప్రాంప్ట్ ఇచ్చేసింది. దీనికి మనకు ఇంగ్లీష్ అవసరమా? అవసరం లేదు. స్మార్ట్. స్మార్ట్ మూవ్ అంతే. అందరూ మనీ ఇలాగే ఎర్న్ చేస్తున్నారు గైస్. ఓకే. సో, మీకు తెలియదంతే. ఎందుకంటే ఎవరు చెప్పేవాళ్ళు లేక, సో, మీకు తెలియక స్ట్రక్ అయిపోయినారు. చాలా డే టు డే బేసిస్‌లో మీరు స్ట్రగల్ అయితే ఫేస్ చేస్తున్నారు. ఓకే. ఏఐ ఇచ్చేసింది. ఓకే. ఇంకొకటి గూడా ఇచ్చేసింది. గూగుల్ యాడ్స్ మిస్ట్రీ. ఓకే. కంప్లీట్ డాష్‌బోర్డ్ ఇచ్చింది. ఓకే. సో, ఇంకా నెక్స్ట్ హై కన్వర్టింగ్ ఇమేజెస్ ఇవి. ఓకే. ఇవి మనము అప్‌డేట్ చేస్తే విల్ గెట్ లీడ్స్.
విల్ గెట్ బిజినెస్, విల్ గెట్ మనీ. సింపుల్. ఇది నేను డే టు డే బేసిస్ చేసే వర్క్. ఓకే. ఎలా ఉంది టూలు? ఆసమ్ కదా! జస్ట్ టైప్ చేయండి చాట్‌లో ఆసమ్, ఆసమ్ అని. ఓకే. ఐ వాంట్ టు సీ యువర్ రియాక్షన్ గైస్. ఓకే. సో, ఆసమ్ కదా! సో, ఇది నిజంగా ఒక ఏఐ డిజైనర్ మీరు ఇస్తే లిటరల్లీ దే విల్ చార్జ్ యూ సమ్‌వేర్ అరౌండ్ 15, 20, 30,000. ఎంత స్మార్ట్ మూవ్. ఎంత టైం తీసుకున్నానండి నిజంగా? 5 మినిట్స్. జస్ట్ 5 మినిట్స్. ఓకే. సో, గైస్ అదర్స్ సో, ఆసమ్ అని టైప్ చేయాలి. ఆసమ్. అనిల్ కుమార్, వెంకటేష్, లావణ్య ఆసమ్, ఆసమ్. ఓకే. రియల్లీ టైమ్ సేవింగ్. ఓకే. పీఎన్‌జీ ఇమేజెస్ అప్‌లోడ్ చేశారా సార్? చెప్పా గదా! స్మార్ట్ మూవ్. ఓకే. ఇది జస్ట్ ఒక్క స్మార్ట్ మూవ్. 11 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఎన్ని స్మార్ట్ మూవ్స్ మేము అప్లై జేసింటాం. ఓకే. సో, అలాంటి క్వెషన్స్ అన్నీ మీకు ప్లస్ మీకు ఏ డౌట్స్ ఉన్నా గానీ మేము సెషన్‌లో క్లారిఫై అయితే చేస్తాం. ఓకే. ఎంత టైమ్ సేవ్ అయింది. ఇప్పుడు ఈ రెజ్యూమేలో ఏఐ డిజైనర్ అని మీరు పెట్టుకోండి. ఓకే. అండ్ ఆల్సో మీ ఫ్రీలాన్సింగ్‌లో ఐయామ్ ఏఐ డిజైనర్. ఐ విల్ క్రియేట్ వితిన్ 5 మినిట్స్ ఐ విల్ గివ్ యూ 10 ఇమేజెస్, 10 యాడ్ ఇమేజెస్ అని చెప్పండి. మీకు ప్రాజెక్ట్ ఎందుకు రాదో చూస్తా. దాంట్లో కూడా చాలా స్మార్ట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే. స్ట్రాటజీస్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ గైస్. ఓకే. ఆ స్ట్రాటజీస్‌లలో నేను ఆల్మోస్ట్ ఒక 10, 20% వరకు నేను మీతో ఈరోజు షేర్ చేస్తున్నా. ఓకే. ఇది జస్ట్ ఒక 2-3% ఆన్ మై డే టు డే యాక్టివిటీస్‌లో. ఓకే. అండ్ ఇన్ మై ఎక్స్‌పీరియన్స్ ఐ హావ్ హ్యాండిల్డ్ మోర్ థాన్ 150+ క్లయింట్స్ ఇన్ మై ఎక్స్‌పీరియన్స్. ఓకే. జాబ్ చేస్తూ ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ మోర్ థాన్ 150+ క్లయింట్స్‌ని నేను హ్యాండిల్ చేసిన. ఇప్పుడు యాక్టివ్ క్లయింట్స్, కంప్లీట్ ప్రీమియం క్లయింట్స్ మాత్రమే నేను హ్యాండిల్ చేస్తున్నా. లైక్ యూఎస్, లైక్ మలేషియా. ఓకే. సో, ఆస్ట్రేలియా ప్రాజెక్ట్ కూడా డిస్కషన్‌లో ఉంది. ఆల్మోస్ట్ అది కూడా క్లోజ్ అయిపోతుంది. ఓకే. సో, నెక్స్ట్ షల్ వి గో ఇంటు ద యూ నో సెకండ్ టూల్. వెళ్దామా నెక్స్ట్ టూల్‌కి? రెడీనా? గైస్ రెడీనా? జస్ట్ టైప్ రెడీ, 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 రెడీ అని టైప్ చేయండి. ఓకే. సో, లెట్స్ గెట్ ఇంటు ద అనదర్ టూల్. ఓకే. సో, ఇప్పుడు ఇంకొక టూల్‌కి మనం వెళ్తున్నాం. ఆ టూల్ పేరు మీరు వినే ఉంటారు. క్లౌడ్. ఓకే. క్లౌడ్ ఏఐ అన్నట్టు. ఎంత స్మార్ట్‌గా నేను ఏఐతో వర్క్ చేపిస్తాను అనేది ఈరోజు లైవ్‌గా మీకు చూపిస్తాను గైస్. ఎంత స్మార్ట్‌గా నేను వర్క్ చేపిస్తున్నా ఏఐతో. ఓకే. ఇప్పుడు చేపిస్తాను చూడండి. ఓకే. జస్ట్ నేను ఒకే ఒక ప్రాంప్ట్ ఇస్తా. నావిగేట్ టు గూగుల్ మ్యాప్స్, నావిగేట్ టు గూగుల్ మ్యాప్స్ అండ్ ఫైండ్ ద కార్ కేర్ సర్వీస్ ఇన్ హైదరాబాద్. ఓకే. అండ్ లిస్ట్ ఇట్ ఔట్. మేబీ లిస్ట్ ఇట్ ఔట్ సమ్‌వేర్ అరౌండ్ ఒక 3 తీసుకున్నాం. ఓకే. మల్టిపుల్ 10, 20 తీసుకున్నాము అనంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్. బట్ మనకది ప్రాపర్‌గా రిజల్ట్స్ అనేది ఇస్తుంది. అండ్ చెక్ వెదర్ దే ఆర్ యూజింగ్ దే ఆర్ రన్నింగ్ ఎనీ యాడ్స్, దే ఆర్ రన్నింగ్ ఎనీ గూగుల్ యాడ్స్ ఆర్ నాట్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ ఇంకొక కేస్ స్టడీ ఏంటి అంటే, నేను యాక్చువల్లీ క్లౌడ్‌కి ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చినా అన్నట్టు. ఏమిచ్చినా అంటే, యూజువల్లీ నాకేంటి అంటే క్లయింట్స్ కావాలి. ఓకే. ఇప్పుడు క్లయింట్స్ కావాలి అనంటే, ఎలాంటి క్లయింట్స్ కావాలి అనేది యాక్చువల్‌గా అది ఇంకా కొంచెం డీప్‌గా నేను చెప్తాను. వన్స్ పెయిడ్ ప్రోగ్రామ్‌లోకి మీరు ఎంటర్ అయినాక. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఈ క్లౌడ్‌కి ఒక క్లయింట్ అంటే ఒక బిజినెస్ కార్ కేర్ సర్వీస్ బిజినెస్ ఇన్ హైదరాబాద్. ఎవరైతే ఈ కార్ ఈ స్టిక్కరింగ్ కావచ్చు, మళ్ళీ
టైర్ చేంజెస్ కావచ్చు. ఇది కూడా ఒక బిజినెసే కదా! సో, వాళ్ళ క్లయింట్స్‌కి నా సర్వీస్ అనేది ఆఫర్ చేయాలి. ఓకే. ఏ లొకేషన్‌లో? హైదరాబాద్ లొకేషన్‌లో. మీరు వైజాగ్ అంటే వైజాగ్ అని టైప్ చేయొచ్చు. బెంగుళూరు అంటే బెంగుళూరు. యూఎస్ అంటే యూఎస్. స్పెసిఫిక్‌గా మనము అది ఇవ్వాలి. సో, నెక్స్ట్ నేనేం చెప్పినాను? గూగుల్ యాడ్స్ వాళ్ళు రన్ చేస్తున్నారా లేదా? ఎందుకనంటే రన్ చేస్తున్నారు అనంటే రైట్ టార్గెటింగ్ చేస్తున్నారా లేదా? బికాజ్ ఐ వాంట్ టు అక్వైర్ దట్ క్లయింట్. నేను ఆ క్లయింట్‌ని ప్రాపర్‌గా వాళ్ళకి సర్వీస్ అనేది నేను ఇవ్వాలి అనేది ఇప్పుడు నేను క్లౌడ్‌కి ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, లెట్స్ గో. ఓకే. సో, ఇప్పుడేం చేస్తుంది? కొంచెం అథెంటికేషన్ అడుగుతుంది. ఎందుకనంటే ఈ సిస్టము నాది కాబట్టి, మ్యాక్ నేను యూజ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ అథెంటికేషన్ అడుగుతుంది. ఆల్రెడీ అథెంటికేట్ అయ్యింది. ఓకే. నేనేం చేశాను అంటే ఇక్కడ క్లౌడ్. నౌ ఇట్ స్టార్టెడ్ ద వర్క్. ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేసేసింది. నేనేం టచ్ చేయలే. ఓకే. చూడండి, స్టార్ట్ చేసేసింది. ఓకే. గూగుల్ మ్యాప్స్‌కెళ్ళిపోయింది. నా హ్యాండ్స్ చూస్తున్నారా? నేను ల్యాప్‌టాప్ టచ్ చేయట్లేదు. ఓకే. ఇది లైవ్‌గా అదే చేస్తుంది. నేనేం చెప్పినా? క్లౌడ్‌కి కార్ కేర్ సర్వీస్ ఇన్ హైదరాబాద్. ఓకే. దాంట్లో 3 రిజల్ట్స్ లిస్ట్ ఔట్ చెయి. ఓకే. లిస్ట్ ఔట్ చేసి వాళ్ళు ఆ పర్టిక్యులర్ 3 క్లయింట్స్ గూగుల్ యాడ్స్ రన్ చేస్తున్నారా? లేదా? అని ఫైండ్ ఔట్ చెయి. ఓకే. సో, ఇప్పుడు రన్ చెయ్యట్లేదు అనంటే నేను నా సర్వీస్ పిచ్ చేయొచ్చు. రన్ చేస్తున్నారు అనంటే వాళ్ళకి ఒక కేస్ స్టడీ నేను రెడీ చేస్తా. రైట్? దిస్ ఈజ్ హౌ ఐ అక్వైర్డ్ మెనీ క్లయింట్స్. ఓకే. ఇంటర్నేషనల్ క్లయింట్‌ని కూడా నేను అక్వైర్ చేసిన. సీ, నేను టచ్ ఎక్కడ గాని ల్యాప్‌టాప్ నేను టచ్ చేయట్లా. ఏఐ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. నా కోసము ఏఐ వర్క్ చేస్తుంది. ఓకే. ఎప్పుడే కానీ మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏఐ కోసం మనం వర్క్ చేయకూడదు. ఏఐ మీ కోసం వర్క్ చేయాలి. అది ఇంపార్టెంట్. ఓకే. ఎంత స్మార్ట్ మూవ్ చూడండి ఇది. ఓకే. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా అక్కడికెళ్ళిపోయింది. ఒక క్లయింట్ శ్రీలక్ష్మి మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్ అంట. ఓకే. సో, ఇప్పుడు కంప్లీట్‌గా మనకు డేటా అనేది వచ్చేస్తుంది. అనదర్ 5 మినిట్స్ అంతే. ఆల్‌మోస్ట్ డన్. మై డే టు డే యాక్టివిటీ ఈస్ డన్. అంతే. స్మార్ట్ మూవ్. వెరీ స్మార్ట్ మూవ్. అంటే మీరు ఒక 10 పీపుల్ స్మార్ట్ పీపుల్‌తో మీరున్నారు అనంటే 11థ్ పర్సన్ స్మార్ట్ పీపుల్ కాకపోయినా కానీ స్మార్ట్ పీపుల్ లాగా ఎళ్ళిపోతారు. ఓకే. ఒక సామెత ఉంది. మీరు కోటీశ్వరులు అవ్వాలి అనంటే 10 మంది ఉన్న కోటీశ్వరులతోనే తిరగాలి. వాళ్ళతోనే ఉండాలి. వాళ్ళలాగే ఆలోచించాలి. ఓకే. సో, ఇంకా కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటిల్ ఇది మనకు వర్క్ చేసేంత వరకు అంతే. ఓకే. సో, కొంతమంది ఏంటంటే డెమో ఒకరు తీసుకుంటారు. 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్. యాక్చువల్ సెషన్స్‌లోకెళ్ళినాక 1 ఇయర్, 2 ఇయర్స్ ఉన్న పర్సన్‌తో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఓకే. సో, అలాంటివి కూడా నేను ఫేస్ చేసిన 2015లో. రైట్. సో, మీకు ప్రాపర్ గైడెన్స్ లేకుండా మీరు చాలా వరకు స్ట్రగల్ అవుతున్నారు. ఓకే. సో, అది నాకు కూడా తెలుసు. రైట్. సో, ఇప్పుడు క్లాడ్ కంప్లీట్‌గా చేసేస్తుందన్నట్టు. దెన్ రెడీ. ఓకే. సో, ఇప్పుడు నేను ఇంకొక ప్రాంప్ట్ ఇస్తా. ఓకే. నావిగేట్ టు, నావిగేట్ టు గూగుల్ యాడ్స్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ చెక్ వెదర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని మీరు ఇగ్నోర్ చేయండి గైస్. అది ఆటోమేటిక్‌గా తీసుకుంటుంది. చెక్ వెదర్ దే ఆర్ రన్నింగ్ యాడ్స్ ఆర్ నాట్. ఓకే. సో, జస్ట్ ఎంటర్ కొట్టేస్తున్నా. నౌ ఇప్పుడు చూడండి, ఇంకొక స్క్రీన్ కనపడుతుంది కదా ఇక్కడ. ఇది ఆటోమేటిక్‌గా నావిగేట్ అయిపోతుంది. ఓకే. సో, నేనేం టచ్ చేయట్లేదు సిస్టమ్‌ని. ఆటోమేటిక్‌గా గూగుల్ యాడ్స్ ట్రాన్స్‌పరెన్సీకి నావిగేట్ అయ్యి కంప్లీట్‌గా మీకక్కడ డేటా అనేది చూపిస్తుంది. రియల్‌గా అది వర్క్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ ఇంకొకటి వర్కింగ్ ఆన్ ఇట్ అంట. సో, ఇట్ టేక్స్ అనదర్ 2, 3 మినిట్స్. 2, 3 డేస్ కష్టపడేదానికన్నా 2, 3 మినిట్స్ వెయిట్ చేయడం ఇంపార్టెంట్. అంతే గదా! రైట్. సో, ఇప్పుడు వర్కింగ్. యాక్చువల్లీ ఇప్పుడు గూగుల్
ఈ క్లాడ్ ఏఐ అనేది నా కోసం పనిచేస్తుంది. ఓకే. నా కోసం పనిచేస్తుంది. నేను అలా యూజ్ చేయాలి ఏఐని. ఓకే. ఏఐతో మీరు పని చేపించుకోవాలి. మీరు ఏఐకి పని చేయకూడదు. ఓకే. రైట్? సో, అనదర్ 2, 3 మినిట్స్. ఓకే. ఇది మనకిచ్చేస్తుంది. చూడండి ఇక్కడ అథెంటికేషన్ అడుగుతుంది. ఓకే. నేనేం చేస్తున్నా అలో ఫర్ దిస్ వెబ్‌సైట్. ఓకే. అంతే. ఓకే. ఎళ్ళిపోయిందా? సీ ఇట్స్ వర్కింగ్ ఫర్ మీ. అది నా కోసం పనిచేస్తుంది. ఓకే. ఇట్ వెంట్ టు గూగుల్ యాడ్స్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ అది ఇప్పుడు టైప్ చేస్తుంది చూడండి. ఓకే. నేను టచ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సీ నా హ్యాండ్స్ ఇక్కడే ఉన్నాయి గదా! నేను టచ్ చేయట్లే. అదే చూపిస్తుంది. అదే చేసేస్తుంది. డన్. ఇన్ నెక్స్ట్ 2 మినిట్స్‌లో ఐ కెన్ సీ ద రిజల్ట్స్. ఇన్ నెక్స్ట్ 2 మినిట్స్ ఐ కెన్ సీ ద రిజల్ట్స్. అందుకనే సాఫ్ట్‌వేర్‌లో లే ఆఫ్స్. ఓకే. అందుకనే సాఫ్ట్‌వేర్‌లో లే ఆఫ్స్. సో, సాఫ్ట్‌వేర్ కంప్లీట్‌గా పడిపోయింది. రైట్? సీ యాక్చువల్లీ ఒక క్లయింట్ రన్ చేయట్లే. ఏది? గూగుల్ యాడ్స్. ఓకే. సో, విల్ సీ. కన్ఫర్మ్డ్. ఓకే. ఇంకా 2 క్లయింట్స్‌ని అంటే 2 బిజినెసెస్‌ని ఇది అనలైజ్ చేస్తుంది. ఇంకా 2 బిజినెస్‌ని అనలైజ్ చేస్తుంది. ఓకే. మీరు రెజ్యూమేలో డిగ్రీ, ఎంటెక్, ఎంకామ్ ఓకే. ఇంజినీరింగ్ పెట్టుకొని నార్మల్‌గా ఐ హావ్ డన్ డిగ్రీ, ఐ హావ్ డన్ బీటెక్, ఐ హావ్ డన్ ఎంటెక్ అంటే జాబ్స్ రాదు. ఓకే. 100% రాదు. నేను చాలా మందిని ట్రైన్ చేసిన అండ్ ఆల్సో మోర్ దాన్ 3000 పీపుల్ పైన నేను ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నా. రాదు. ఓకే. సో, అండ్ ఆల్సో క్లయింట్స్‌కి కావాల్సింది ఇలాంటి వర్క్. ఓకే. సో, ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ నెక్స్ట్ 5 మినిట్స్‌లో మీకు చూపిస్తా. ఎలా రిపోర్టింగ్ మేము చేస్తాము అనేది మీకు చూపిస్తా. ఆటోమేటిక్‌గా రిపోర్ట్స్ అనేది బ్యూటిఫుల్‌గా వస్తాయి. ఈవెన్ మనం అలా థింక్ కూడా చేయలేం. అలా బ్యూటిఫుల్ రిపోర్ట్స్ రెడీ చేస్తా. వితిన్ 2, 3 మినిట్స్‌లో ఎలా ఉంటుందంటే రిపోర్టు క్లయింట్ ఆ రిపోర్ట్ చూస్తే ఎంతమంది ఈ రిపోర్ట్ పైన వర్క్ చేసినారు అనే థింక్ చేస్తూ ఉంటాడు. రైట్? సో, స్టిల్ దిస్ ఏఐ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. ఓకే. ఇంతవరకు నేను ఎన్ని ఎన్ని మినిట్స్ వెయిట్ చేసినా 3 ఆర్ 4 మినిట్స్. ఓకే. లైవ్‌గా చూపిస్తున్నా మీకు. ఓకే. ఇదే స్కిల్. బట్ స్మార్ట్ మూవ్ అంతే. ఓకే. స్మార్ట్ మూవ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. సీ 3 కంపెనీస్ ఎవరే కానీ ఇది రన్ చేయలేదన్నట్టు. ఓకే. సో, 3 కంపెనీస్ ఎవరే కానీ రన్ చేయలేదు. రైట్? సో, సమ్ ఇదుంది. యాహ్! సో, 3 కంపెనీస్ గూగుల్ యాడ్స్ ఎవరే కానీ రన్ అయితే చేయలేదు. రైట్? సో, ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు నా క్లయింట్స్‌కి ఎలా రిపోర్ట్స్ పంపిస్తాను అనేది మీకు చూపిస్తా. ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? గైస్ ఆర్ యూ రెడీ? జస్ట్ టైప్ రెడీ. జస్ట్ టైప్ రెడీ. ఆర్ యూ రెడీ? జస్ట్ టైప్ రెడీ. ఓకే. నా క్లయింట్స్‌కి ఎలా రిపోర్టింగ్ నేను షేర్ చేస్తాను అనేది మీకు చూపిస్తా. రెడీ, రెడీ, రెడీ. సూపర్, సూపర్. ఓకే. నౌ లెట్ మీ గెట్ ఇంటు ద ఏఐ మోడ్. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తా, ఐ విల్ ఓపెన్ వన్ ఆఫ్ మై క్లయింట్ యాడ్ అకౌంట్. ఓకే. లెట్స్ టేక్ గూగుల్ యాడ్స్ లాగిన్. ఓకే. లెట్స్ టేక్ గూగుల్ యాడ్స్. ఓకే. సో, ఇప్పుడు నేను నా క్లయింట్ ఆన్ డే టు డే బేసిస్ ఈ డాష్‌బోర్డ్‌లో నేను మేనేజ్ చేస్తా. ఎస్‌విఐటీ అని చెప్పాను కదా! సాయి విద్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని. సో, వాళ్ళ క్లయింట్ యాడ్ అకౌంట్ కూడా నేనే మేనేజ్ చేస్తున్నాను. ఓకే. సో, మీకు యూఎస్ క్లయింట్ చూపిస్తాను గైస్. ఓకే. అమెరికా క్లయింట్ యాడ్ అకౌంట్ చూపిస్తా. ఇది నా మెయిల్ ఐడీనే. ఓకే. నా మెయిల్ ఐడీనే. సీ దిస్ ఈజ్ మై ఈమెయిల్ ఐడీ. ఓకే. vcare@htm classes. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తాను,
ఆన్ వీక్లీ బేసిస్ కావచ్చు, మంత్లీ బేసిస్ కావచ్చు. ఐ నీడ్ టు షేర్ కంప్లీట్ రిపోర్ట్ రైట్ టు మై క్లయింట్. ఎందుకంటే ఆన్ మంత్లీ బేసిస్ దే ఆర్ పేయింగ్ మీ 2 lakhs. మంత్లీ 2 lakhs. ఓకే. యూఎస్ క్లయింట్. మంత్లీ 2 lakhs ఈస్ పేయింగ్ మీ. రిజల్ట్స్ కూడా అదే లెవెల్‌లోనే ఇస్తున్నా. ఓకే. ఇన్ ఫిబ్రవరి మంత్ ఓకే. హౌ మచ్ దే హావ్ స్పెండ్? $9,000. ఇది డాలర్స్, రూపీస్ కాదు. డాలర్స్. ఓకే. ఎన్ని కన్వర్షన్స్ వచ్చినాయి అంటే ఎన్ని లీడ్స్, దట్ టు క్వాలిటీ లీడ్స్. ఓకే. ఎన్ని వచ్చినాయి? 101 వచ్చినాయి. ఓకే. నౌ ఇప్పుడు నేనేం చేయాలి? ఒక రిపోర్ట్ పంపించాలి. ఓకే. యూజువల్లీ 1 year, 2 years ఉన్న ఎక్స్‌పీరియన్స్ డిజిటల్ మార్కెటర్స్ ఏం చేస్తారు అంటే ఎక్సెల్‌కెళ్తారు, అక్కడికెళ్తారు, అన్నీ చేస్తారు. బట్ ఐ యామ్ హావింగ్ 11 years ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఓకే. ఇప్పుడు ఎంత స్మార్ట్‌గా నేను థింక్ చేసి రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తానో చూడండి. ఓకే. వాట్ ఐ విల్ డూ, నేను జస్ట్ క్యాంపెయిన్స్‌కెళ్తా. ఇది లైవ్ అకౌంట్ గైస్, ముందుగానే చెప్తున్నాను. ఓకే. సో ఇవే డే టు డే బేసిస్‌లో ఉంటాయి. వాట్ ఐ విల్ డూ, నేను 1 month రిపోర్టు డౌన్‌లోడ్ చేస్తా. ఓకే. సో ఇన్ ద సేమ్ వే 3 months కూడా నేను డౌన్‌లోడ్ చేస్తా. ఇప్పుడు ఇట్స్ డౌన్‌లోడింగ్. ఓకే. కంప్లీట్‌గా డౌన్‌లోడ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ లెట్ మీ చేంజ్ ద డేట్. జాన్వరికెళ్తా. ఓకే. ఇక్కడ మళ్ళీ డేట్ చేంజ్ చేస్తా. ఓకే. మళ్ళీ డేటా వచ్చింది. ఓకే. నౌ లెట్స్ డౌన్‌లోడ్ ద డేటా. రైట్. ఇన్ ద సేమ్ వే ఐల్ డౌన్‌లోడ్ డిసెంబర్. ఓకే. సేమ్ వే. ఈ క్లయింట్ యూజువల్లీ మంత్లీ యావరేజ్‌గా 10 lakhs స్పెండ్ చేస్తున్నారు. మంత్లీ. ఎక్కడ? యూఎస్‌లో. ఓకే. బట్ ఆపరేట్ చేస్తుంది సుబ్రహ్మణ్యం ఫ్రమ్ ఎస్‌డిఎం క్లాసెస్. ఓకే. బెంగుళూరులో కూర్చొని ఆపరేట్ చేస్తున్నాడు యూఎస్ క్లయింట్స్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తా? ఐ విల్ గో టు మై సూపర్ ఏఐ టూల్. రైట్. నేను చెప్పాను కదా, ఏఐతో మనం పని చేపించాలి. ఓకే. నౌ లెట్స్ గో టు జెన్స్పార్క్. ఓకే. జెన్స్పార్క్‌కి నేను లాగిన్ అయిపోయినా. ఇప్పుడు నేనేం చేస్తా? ఐ విల్ కంప్లీట్‌లీ అప్డేట్ మై డౌన్‌లోడెడ్ ఫైల్స్. ఓకే. సో డౌన్‌లోడెడ్ ఫైల్స్. 2 ఫైల్స్ డౌన్‌లోడ్ అయినాయి. లెట్ మీ డౌన్‌లోడ్ అనదర్ మంత్. డిసెంబర్ మంత్‌ది నేను డౌన్‌లోడ్ చేస్తా. ఓకే. సో అప్పుడు 3 months'ది ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు కంప్లీట్‌గా ఏఐతో కమ్యూనికేట్ అయ్యి నేను రిపోర్ట్స్ అనేది ఎలా షేర్ చేస్తానో చూడండి. ఓకే. సో దీస్ ఆర్ 3 రైట్. 3 క్యాంపెయిన్స్. నేను జస్ట్ అప్డేట్ చేసిన. నౌ ఇప్పుడు నేనేం చేయాలి? నా క్లయింట్‌కి ఇప్పుడు నేను పంపించాలి. ఓకే. ఆన్ మంత్లీ బేసిస్ పంపించాలి. అనలైజ్ దీస్ రిపోర్ట్స్. ఓకే. అండ్ గివ్ మీ ద స్లైడ్స్. మేబీ గివ్ మీ 3 slides. దట్ ఈస్ సఫిషియంట్ కదా! 3 slides. డన్. ఓకే. సో ఇప్పుడు నా కోసం నా ఏఐ పనిచేస్తుంది. వర్క్ చేస్తుంది. దిస్ ఈజ్ రియల్ స్కిల్. ఓకే. ఇదేదో యూట్యూబ్‌లో చేసి, చూసి, చెప్పేది, నేర్చుకునేది కాదు గైస్. ఓకే. సో ఇప్పుడు ఇస్తుంది చూడండి. నెక్స్ట్ జస్ట్ ఇంకొక 2, 3 మినిట్స్. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అలా ఉంటాయి స్లైడ్స్. సీ కంప్లీట్‌గా అనలైజ్ చేసింది. అదే ఒక మాన్యువల్ వర్క్ చేస్తే ఎంత టైమ్ పడుతుంది? బికాజ్ టైమ్ ఈజ్ మనీ. ఓకే. అంత ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది వరల్డ్. ఓకే. సో ఇప్పుడు ఈ ఏఐ నా కోసం పని చేస్తుంది చూడండి. ఓకే. సో నెక్స్ట్ ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 2, 3 మినిట్స్‌లో నాకు కంప్లీట్‌గా నా ఏఐ అనేది ఇచ్చేస్తుంది. ఓకే. రిపోర్టింగ్ స్ట్రక్చర్ కంప్లీట్‌గా ఇస్తుంది గైస్. ఓకే. అలా పెట్టాలి అని మనం కూడా థింక్ చేయలేం. ఆ లెవెల్‌లో నా ఏఐ నా కోసం పనిచేసి ఈ రిపోర్ట్ అనేది ఇస్తుంది. ఓకే. కంప్లీట్‌గా ఇప్పుడు ఆ రిపోర్ట్ ఎలా ఉంటుంది అనంటే ఆ క్లయింట్ చూసి ఇంప్రెస్ అయిపోతాడు. అలాంటి లెవెల్‌లో ఉంటుంది రిపోర్ట్. ఓకే. సో ఇంకొక జస్ట్ అనదర్ 1, 2 మినిట్స్
మీకు ఇచ్చేస్తుంది. ఓకే. అదో 1-2 మినిట్స్‌లో మీకు మన ఏఐ, సూపర్ ఏఐ ఇచ్చేస్తుందన్నమాట. ఓకే. సో, ఇట్స్ ట్రైయింగ్ టు అనలైజ్ ద కంప్లీట్ డేటా ఆఫ్ గూగుల్ యాడ్స్. ఓకే. జస్ట్ అనదర్ 1 మినిట్‌లో మనకు కంప్లీట్‌గా వచ్చేస్తుంది చూడండి. 1-2 మినిట్స్. సో, ఇంత మాన్యువల్ ఎఫర్ట్స్ మనము సేవ్ అయితే చేస్తాం ఆన్ డే టు డే బేసిస్. ఇది కూడా చాలా స్మార్ట్ మూవ్. ఓకే. సో, ఇంకొక 1 మినిట్‌లో మనకిస్తుంది. మీ మైండ్ ఎలా అయిపోతుంది అంటే కంప్లీట్ బ్లాంక్ అయిపోతారు. ఓకే. సో, అదే ఈ రిపోర్ట్ కూర్చొని చేయాలి అనంటే ఇట్ టేక్స్ 3 డేస్, 4 డేస్. క్లయింట్ అడిగిన వెంటనే ఇలా ఇచ్చేయొచ్చు. ఓకే. ఇలా చిటికేస్తే వస్తుంది గదా! అలా ఇచ్చేయొచ్చు. సీ ఎలా ఇస్తుందో చూడండి. ఓకే. ఎంత పర్ఫెక్ట్‌గా ఇస్తుందో చూడండి. ఓకే. సో, వాల్యూమ్, ఎఫిషియన్సీ ఇవన్నీ కొన్ని టెక్నికల్ టర్మినాలజీస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్‌లో వచ్చే ఫండమెంటల్స్ అన్నట్టు. ఓకే. సీ గ్రాఫ్ కూడా పెట్టేసింది. అలాంటి వరల్డ్‌కి మూవ్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే. సో, కంప్లీట్‌గా మూవ్ అయిపోయింది. ఎందుకంటే ఆన్ డే టు డే బేసిస్ మేము క్లయింట్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఓకే. క్లయింట్‌కి ఎగ్జాక్ట్‌గా ఏం కావాలి? సో, మార్కెట్‌లో ప్రెజెంట్ ఏది డిమాండ్ ఉంది? అది ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలి. ఓకే. ఇవన్నీ మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తే అవి వచ్చేటివి కాదు. ఓకే. ప్రెజెంట్ మార్కెట్‌లో ఏది ట్రెండింగ్ ఉంది అనేది తెలుసుకోవాలి. ఓకే. అవి తెలుసుకుంటేనే మనకు రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఓకే. ఇంకొకటి వెన్ ఐ వాస్ వర్కింగ్ ఫుల్ టైమ్. ఓకే. ఫుల్ టైమ్‌లో నేను జాబ్ చేసేటప్పుడు ఐ వాస్ ఎర్నింగ్ ఓకే. ఫుల్ టైమ్‌లో 36 ఎల్‌పిఏ 36,00,000 పర్ ఇయర్‌కి. ఓకే. నేను ఎర్న్ చేసిన. ఫుల్ టైమ్‌లో. ఓకే. ఇయర్‌కి 36 ఎల్‌పిఏ. ఎవరు చెప్పింది జాబ్స్ లేవు అని? ఓకే. నా దగ్గర రైట్ టాలెంట్ ఉంది. రైట్ స్కిల్ ఉంది. ఓకే. అదే మీరు అదర్ డిజిటల్ మార్కెటర్స్ దగ్గరికెళ్ళండి. ఎంతొస్తుంది 20,000, 10,000, 25,000. నౌ మై రిపోర్ట్ ఈస్ రెడీ. ఇలా రిపోర్ట్స్ చేస్తారా మీరెవరన్నా? ఎవ్వరు చేయలేరు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే. బట్ నేను ఒక్క స్మార్ట్ మూవ్ యూజ్ చేసి మై రిపోర్ట్ ఈస్ రెడీ. ఐయామ్ డన్ విత్ ద రిపోర్ట్. ఓకే. ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ ఇస్తుంది చూడండి. ఇన్సైట్స్ అండ్ రికమెండేషన్స్ కంప్లీట్‌గా ఇస్తుంది. ఓకే. ఇదే ఏఐతో యాడ్స్ కూడా రన్ చేపిచ్చొచ్చు. ఇదే రన్ చేస్తుంది. ఓకే. జస్ట్ 1 క్లిక్‌తో మనకు యాడ్ సెటప్ కూడా అయిపోతుంది. జస్ట్ 1 క్లిక్. ఓకే. ఎలా ఉంది? ఆసమ్ గదా! ఆసమ్ గదా! ఓకే. మై రిపోర్ట్ ఈస్ రెడీ. యూఎస్ క్లయింట్‌కి ఇలా మనము రిపోర్ట్ ఇవ్వాలి. ఓకే. యూఎస్ క్లయింట్‌కి ఇలా మనము రిపోర్ట్ షేర్ చేయాలి. జస్ట్ 3 స్లైడ్స్‌లో ఇచ్చేసింది. నౌ యూ విల్ హావ్ కంప్లీట్ క్లారిటీ. ఓకే. ఈ మంత్ రిపోర్ట్‌కి ఈ క్లయింట్‌కి ఇంత బడ్జెట్ స్పెండ్ అయింది. ఇంత ఇంటరాక్షన్స్ వచ్చినాయి. ఇన్ని కాల్స్ వచ్చినాయి. కంప్లీట్‌గా ఇస్తుంది. కంప్లీట్‌గా ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. ఓకే. మార్కెట్‌లో హైయెస్ట్ డిమాండ్ స్కిల్ ఉన్నది ఏంటి అంటే ఇన్ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్‌లో ఒక్కటే ఒకటి నంబర్ 1 స్కిల్ ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ గైస్. ఓకే. మీరు లాక్స్‌లో ఎర్న్ చేయాలన్నా కానీ ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కావాలి. నాట్ డిజిటల్ మార్కెటింగ్. దో ఐ యామ్ ఏ డిజిటల్ మార్కెటింగ్. నేను డిజిటల్ మార్కెటింగ్‌లో 150 మాడ్యూల్స్ ఎక్స్‌పర్ట్. ఓకే. 150 మాడ్యూల్స్ ఉన్నాయని ఇంకా ఎవరికీ కూడా తెలియదు మార్కెట్‌లో. 150 మాడ్యూల్స్ ఎక్స్‌పర్ట్ నేను. ఓకే. నంబర్ 1 స్కిల్ ఏంటి అంటే డిమాండ్ ఉండేది ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. యూ జస్ట్ గో టు లింక్డ్ఇన్ జాబ్స్ అండ్ గో టు నౌకరీ, ఆల్సో గో టు యాంబిషన్ బాక్స్ డేటా. జస్ట్ టైప్ ఒక్కటి మీరు టైప్ చేయండి పర్ఫార్మెన్స్ మార్కెటర్ సాలరీ. ఓకే.
ఇక్కడే నేను టైప్ చేస్తా, పర్ఫార్మెన్స్ మార్కెటర్ సాలరీ, ఓకే, ఫర్ 2 years ఎక్స్పీరియన్స్ అని పెట్టండి. ఇస్తుంది మినిమం 14 lakhs మీకు సాలరీ వస్తుంది. ఓకే, యావరేజ్ 4.5 నుంచి 10 lakhs, అది కూడా ఫ్రెషర్స్కి వస్తుంది. ఓకే, సో 2 years మీకు వచ్చింది అని అంటే మినిమం మీకు 14 to 16 lakhs వస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటర్, నాట్ డిజిటల్ మార్కెటర్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ టేక్స్ టైం. ఓకే, ఎందుకంటే బ్రాండ్ అవేర్నెస్ చేయాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి, రిజల్ట్స్ ఇప్పుడే రావు, టైం పడుతుంది. బట్ ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటర్ ఇన్స్టెంట్ రిజల్ట్స్, రైట్, ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో 150 మాడ్యూల్స్ ఎక్స్పర్ట్ మీకు చెప్తున్నాడు అని అంటే ఏ లెవెల్కి వెళ్ళిందో చూడండి ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటర్, రైట్. నౌ వెన్ వీ టాక్ అబౌట్ స్లైడ్స్, రైట్, సో ఇప్పుడు నాకు కంప్లీట్గా ఇచ్చేసింది. నౌ ఐ కెన్ డౌన్లోడ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో డౌన్లోడ్ చేసి కంప్లీట్గా నా క్లయింట్కి నేను షేర్ చేసేస్తా. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ డన్ ఇన్ లాస్ట్ మంత్ అండ్ ఐ గాట్ 2 lakhs. అండ్ ఆల్సో రిజల్ట్స్ ఇవ్వాలి కదా, ఈ రిజల్ట్స్ ఎవరు ఇచ్చినారు? ఈ రిజల్ట్స్ నేనే ఇచ్చింది. ఓకే, సో ఎన్ని వచ్చినాయి కన్వర్షన్స్? 74 కన్వర్షన్స్. ఓకే, ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అవన్నీ మనము యాక్చువల్ సెషన్స్లో చూస్తాం. రైట్, ఎలా ఉంది ఇది స్కిల్? ఆసమ్ కదా. ఓకే, ఇలాంటి స్కిల్సే కావాలి మార్కెట్లో. ఓకే, నాట్ లైక్ రెగ్యులర్ స్కిల్స్. రెగ్యులర్ స్కిల్స్ ఉన్నాయి అని అంటే రెగ్యులర్గానే మీరు ఉంటారు. ఆసమ్ కదా. ఓకే, కంప్లీట్ ఇప్పుడు నేనేంటి అంటే టైం ఫ్రీడమ్ ఉంది, నాకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. ఓకే, కంప్లీట్ ఫ్రీడమ్. నేను ఇంట్లో కూర్చొనే, నా ఫ్లాట్లో కూర్చొనే నేను వర్క్ చేస్తున్నా, అంతే. నో ఆఫీస్, నో బాస్, నథింగ్. నో ఆఫీస్, నో బాస్, నథింగ్. బట్ ఐఎమ్ earning in lakhs on monthly basis. Earning in lakhs. Okay, so that is the power of AI powered performance marketing, right? ఓకే, నౌ ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి. ఓకే, ఏఐ యూజ్ చేసి యాడ్ సెటప్ చేయొచ్చు, కంప్లీట్ కాంపిటీటర్ని అనలైజ్ చేసుకోవచ్చు, ఎన్ నంబర్ ఆఫ్ థింగ్స్ చేయొచ్చు. బట్ ఇవన్నీ నేర్చుకోవాలంటే ఎలా? ఓకే, సో నౌ లెట్ మీ షో యూ ద పాత్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒక పాత్ చూపిస్తా. సో ఎలాంటి పాత్ చూపిస్తాను అంటే కంప్లీట్ ఒక క్రిస్టల్ క్లియర్, యాజ్ ఐ ప్రామిస్డ్ ఇన్ ద బిగినింగ్, మీకు ఒక పాత్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఆ పాత్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. సో ప్రోగ్రాంలో ఏమేమి మనము కవర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ప్రోగ్రాంలో మనము ఏమేమి కవర్ చేస్తాం అనేది చెప్తాం. సో ఫస్ట్ వచ్చి ఫండమెంటల్స్, ఇది మీకు 6 hours ఉంటుంది ఫండమెంటల్స్. ఓకే, సో ఎలాంటి మెట్రిక్స్, ఓకే, ఎలాంటి కేపీఐస్ అంటాం, యూజువల్లీ కేపీఐస్ అంటాం, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఫండమెంటల్స్ చాలా బేసిక్స్ అన్నట్టు, ఇలాంటి బేసిక్స్ మనము నేర్చుకోవాలి, అది 6 hours ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గూగుల్ యాడ్స్ 30 hours, మెటా యాడ్స్ 30 hours, లింక్డ్ఇన్ యాడ్స్ క్లోజ్ టు 10 hours. ఓకే, ఏఐ ఫర్ పర్ఫార్మెన్స్ మార్కెటర్స్. ఇప్పుడు ఈ టూల్స్ అన్నీ నేను చూపించిండేది ఒక ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటర్ యూజ్ చేసే టూల్స్. ఓకే, ఇంకా డీప్గా వెళ్తే వీక్ 1లో మీరు ఫండమెంటల్స్ కంప్లీట్గా నేర్చేసుకుంటారు. వీక్ 2 to 4లో రన్ గూగుల్ యాడ్స్ లైక్ ఎ బాస్. ఓకే, మీకు లీడ్స్ ఎలా వస్తాయి అని అంటే మీ బిజినెస్, మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా, మీకు జాబ్ హై పెయిడ్ జాబ్ కావాలన్నా కానీ గూగుల్ యాడ్స్ ఒక బాస్ ఎలా అయితే రన్ చేస్తాడో అలా మీరు రన్ చేయగలుగుతారు. ఓకే, అది ఆల్మోస్ట్ 30 hours ఉంటుంది. ఓకే, 30 hours అంటే ఇమాజిన్ ఒక ఎక్స్పర్ట్ మీకు టీచ్ చేస్తున్నారు అని అంటే అంత కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో ఏవే వస్తాయి? ఓకే, ఒక యాక్చువల్గా ఒక కంపెనీకి బిజినెస్ ఎలా రన్ అవుతుంది, ఓకే, ఒక బిజినెస్కి మనీ ఎలా జనరేట్ అవుతుంది, అలాంటి టెక్నిక్స్ మనము టీచ్ చేస్తాం. వెన్ వి టాక్ అబౌట్ గూగుల్ యాడ్స్,
ఇక్కడేంటి అనంటే మాడ్యూల్స్ ఉంటాయన్నట్టు. ఆల్మోస్ట్ ఒక 10, 15 మాడ్యూల్స్ ఉంటాయి. కంప్లీట్ 30 అవర్స్ ఉంటుంది. రీమార్కెటింగ్ ఎలా చేయాలి? గోల్స్ ఎలా సెటప్ చేసుకోవాలి? ఓకే. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా డేటా డ్రివెన్ అయి ఉంటుంది. ఓకే. ఆ డేటాను చూసి మనం డెసిషన్ తీసుకుంటాం. డెసిషన్స్ తీసుకొని ఏఐకి మనం చెప్తాం. ఓకే. అలాంటి టెక్నిక్స్ మనము చేయాలి. స్ట్రాటజీస్ అప్లై చేయాలి. స్ట్రాటజీస్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ గైస్. ఓకే. ఇంకా డీప్ డైవ్ చేస్తాం. దేంట్లో? గూగుల్ యాడ్స్‌లో. ఓకే. అది డీప్ డైవ్ పార్ట్ 1 అన్నట్టు. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకా డీప్ డైవ్ చేస్తాం. షాపింగ్ యాడ్స్ ఎలా రన్ చేయాలి? నెక్స్ట్ రీమార్కెటింగ్ ఎలా చేయాలి? యాప్ క్యాంపెయిన్స్ ఎలా చేయాలి? ఓకే. సీఆర్ఓ కన్వర్షన్ రేట్ ఎలా పెంచాలి? ఇవన్నీ చేస్తాం. ఓకే. నెక్స్ట్ మెటా. ది మెటా లీడ్ మషిన్ టెక్నిక్స్. ఓకే. దాంట్లో ఎంత స్మార్ట్ టెక్నిక్స్ ఉన్నాయనంటే చాలామంది అనుకుంటుంటారు. జంక్ లీడ్స్ వస్తున్నాయి మెటా యాడ్స్‌లో. మీకు 20-30% జంక్ లీడ్స్ వస్తాయేమో. బట్ మేము చెప్పే స్ట్రాటజీస్ మీరు అప్లై చేసినారు అనంటే యూ విల్ గెట్ మాక్సిమం క్వాలిఫైడ్ లీడ్స్. జెన్యూన్ లీడ్స్ వస్తాయి. ఓకే. జెన్యూన్ లీడ్స్ వస్తాయి. యాక్చువల్ సెషన్‌లో మేము ఎలా మెటా యాడ్స్ రన్ చేస్తాము అనేది కూడా నేను మీకు చూపిస్తా. లైవ్ అకౌంట్‌లోనే కంప్లీట్ అంతా ప్రాక్టికల్సే ఉంటుంది. నో థియరీ నథింగ్. ఓకే. ఏదో ఒక 1, 2 సెషన్స్ మీకు థియరీ ఉంటుంది అంతే గాని, ఇప్పుడు నేను మీకు చేసి మీకు చూపించిన. ఇది రికార్డెడ్. ఓకే. మీకు రికార్డింగ్ వీడియోస్ కూడా ఉంటుంది. సేమ్ స్ట్రాటజీస్ అప్లై ఇంటు యువర్ బిజినెస్ ఆర్ సేమ్ స్ట్రాటజీస్‌లో మీరు నేర్చుకోండి. నేర్చుకొని సేమ్ స్ట్రాటజీస్ మీరు ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు సేమ్ స్ట్రాటజీస్ మీరు అక్కడ చెప్పండి. అంతే అయిపాయే. యూ విల్ గెట్ మినిమమ్ 5,00,000 సాలరీ. మినిమమ్ 5,00,000 సాలరీ. నేను 3,000 పైగా ఇంటర్వ్యూస్ తీసుకున్నా. ఓకే. నా ఎక్స్‌పీరియన్స్‌లో 3,000 పైగా ఇంటర్వ్యూస్ తీసుకున్నా. మినిమమ్ యూ విల్ గెట్ 5,00,000 సాలరీ. ఓకే. సో, ఐ హావ్ క్లయింట్స్ ఇన్ రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్, ఓకే. సో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అలాగా 150 క్లయింట్స్‌ని నేను హ్యాండిల్ చేసిన. నెక్స్ట్ ఇంకా మెటా యాడ్స్‌లో ఇంకా డీప్ డైవ్ చేస్తాం. ఒక పర్సన్ క్లిక్ చేస్తే యాడ్ పైన ఆ పర్సన్ ఏం చేస్తాడు? ఎక్కడెక్కడ క్లిక్ చేస్తాడు? ఓకే. ఏం చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వెబ్‌సైట్‌లో క్లిక్ చేసిన తర్వాత? అలాంటి టెక్నిక్స్ ఉన్నాయి. స్ట్రాటజీస్ ఉన్నాయి. ఓకే. అలాంటివి మనము నేర్చుకుంటామన్నట్టు. లింక్డ్ఇన్. ఓకే. ఒక ప్రాపర్ బిజినెస్ ఓనర్స్ లైక్ డైరెక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే. గూగుల్ సీఈఓ సుందర్ పిచై కూడా లింక్డ్ఇన్‌లో ఉంటాడు. ఓకే. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ లింక్డ్ఇన్ యాడ్స్ బీ2బీ లీడ్ జనరేషన్ ఎలా చేయాలి? దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాడ్స్. ఓకే. అవన్నీ నేర్పిస్తా. నెక్స్ట్ వర్క్ ఫ్లోస్. ఇప్పుడు నేను వర్క్ అయితే చేసినా గదా! ఆ వర్క్ ఫ్లోస్ ఎలా అప్లై చేయాలి? ఆన్ డే టు డే బేసిస్. మీరు ఫాస్ట్‌గా ఉంటారు. మీరు ఏఐ నేర్చుకుంటే ఫాస్ట్ అయిపోతారు. ఏఐ నేర్చుకోలేదు అంటే ఇంకొక 10 ఇయర్స్ బ్యాక్‌కెళ్ళిపోతారు. 10 ఇయర్స్ లిటరల్లీ వెనకాలకెళ్ళిపోతారు. మీ లైఫ్ ఇలాగే ఉంటుంది. ఏ ఏఐ నేర్చుకుంటే 2, 3 ఇయర్స్ ఇంక ముందరుంటారు. రైట్? దీంట్లో ఇంకా మళ్ళీ సీఆర్ఎం ఆటోమేషన్ ఎలా చేయాలి? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఆర్ఎం అంటే ఏంటి? ఒక లీడ్ వచ్చినాక ఎక్కడ మనం మెయింటైన్ చేసుకోవాలి? ఓకే. సో, ఇలాంటి స్ట్రాటజీస్ ఉన్నాయన్నట్టు. నెక్స్ట్ టూల్స్. ఎలాంటి టూల్స్ మనము యూజ్ చేస్తాం ఆన్ డైలీ బేసిస్ అండ్ ఆల్సో ఎలాంటి టూల్స్ మనము నేర్చుకోవాలి? గూగుల్ యాడ్స్ కావచ్చు, కీవర్డ్ ప్లానర్ కావచ్చు, జీటీఎం గూగుల్ టాగ్ మేనేజర్ కావచ్చు, లుకర్ స్టూడియో కావచ్చు, యూట్యూబ్ యాడ్స్ ఎలా రన్ చేయాలి ప్రాపర్‌గా, గూగుల్ అనలిటిక్స్ 4 ఎలా రన్ అవుతుంది? ఓకే. మెటా పిక్సెల్, యాడ్స్ మేనేజర్, బిజినెస్ సూట్, యాడ్స్ లైబ్రరీ ఇలాంటివి అన్నీ మనము డిస్కస్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ ఇమేజెస్ కోసమని మనము కొన్ని టూల్స్ అయితే యూజ్ చేసినాం గదా! జెన్స్పార్క్ అంట ఇవన్నీ. ఇవన్నీ ఆన్ డైలీ డే టు డే బేసిస్‌లో మీకు నేర్పిస్తా. ఓకే. సో, ఇది కంప్లీట్‌గా ఒక పాత్ అన్నట్టు. ఈ పాత్ మీరు నేర్చుకుంటేనే లైఫ్ అనేది మీరు ఏమడిగినా ఇస్తుంది. రైట్. మీరిది నేర్చుకోలేదు అనంటే మీరింకా అక్కడే ఉంటారు. ఓకే. యూ హావ్ 2 ఆప్షన్స్ నౌ. ఓకే. మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఏంటి? సింపుల్‌గా జూమ్ క్లోజ్ చేసి ఇప్పుడు ఓకే. మీ ఫ్యామిలీతో నార్మల్‌గా టైమ్ స్పెండ్ చేసుకొని ఓకే. రేపు మార్నింగ్ లేచి ఏ స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేస్తున్నారో ఆ స్ట్రగుల్సే ఫేస్ చేయండి. ఇది ఆప్షన్ నంబర్ 1. ఆప్షన్ నంబర్ 2 ఈ స్కిల్ నేర్చుకొని జస్ట్ 12 వీక్స్, 12 వీక్స్ ఓకే. 3 మంత్స్‌లో మీరు జాబ్ రెడీ అయితారు. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ క్లయింట్స్.
ఒక ఫస్ట్ క్లయింట్ వచ్చేంత వరకు మా సపోర్ట్ ఉంటుంది. నో నీడ్ టు వరీ అబౌట్ ద క్లయింట్స్. జాబ్ వచ్చేంత వరకు మా సపోర్ట్ ఉంటుంది. ఓకే. బికాస్ మాకు తెలుసు మార్కెట్ ఎలాంటి స్కిల్‌కి రియాక్ట్ అవుతుంది అని. ఓకే. ఎందుకంటే ఆన్ డే టు డే బేసిస్ మేము నంబర్ ఆఫ్ పీపుల్‌తో మాట్లాడుతూ ఉంటాం. ఎస్పెషల్లీ బిజినెస్ ఓనర్స్‌తో. ఓకే. వాళ్ళకి ఎక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది అనేదే చూస్తూ ఉంటారు. బిజినెస్ ఓనర్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు. ఓకే. ఒక కంపెనీలో ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ నేర్చుకొని మీరు ఆ కంపెనీకి వెళ్తే మీ వాల్యూ 0లో ఉండేది 100కెళ్తుంది. 100కెళ్తుంది. అలాంటి వాల్యుబుల్ స్కిల్ ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. దట్ ఈస్ ఆప్షన్ నంబర్ 2. ఓకే. సో, ఇప్పుడు కోర్స్ ఫీజు నేను ఏదే గాని దాచిపెట్టుకోను. కంప్లీట్‌గా రివీల్ చేసేస్తాను. కోర్స్ ఫీజ్ ఈస్ ₹24,999. ఓకే. యూ హావ్ 2 ఆప్షన్స్. మీరు జూమ్ క్లోజ్ చేసేసి ఎంచక్కా మీ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసుకోవచ్చు. టుమారో నుంచి సేమ్ స్ట్రగల్. ఓకే. వన్ డే మీకు మోటివేషన్ వస్తుందేమో గైస్. ఓకే. అదే ఆ మోటివేషన్‌తో మీరు సర్వైవ్ అవ్వలేరు. సేమ్ మళ్ళీ మీకు యూ నీడ్ సమ్‌వన్ హూ నోస్ ఆల్ ద టెక్నాలజీస్. ఎక్స్‌పర్ట్ కావాలి. మీ ఎనకాల ఒక ఎక్స్‌పర్ట్ ఉన్నారు అనంటే మిమ్మల్ని పుష్ చేస్తూ ఉంటారు. ఓకే. పుష్ చేస్తూ ఉంటారు. ఆ పుష్ అనేది కావాలి. ఇంకొక ఆప్షన్ డిసి డిసిషన్ ఇప్పుడే తీసుకోండి. ఎందుకంటే టుమారోనే బ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఈవినింగ్ బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 8 పీఎం నుంచి 9:30 పీఎం. ఓకే. ఆఫ్‌కోర్స్ అందరూ మళ్ళీ ఎస్‌డిఎం క్లాసెస్‌కే వస్తారు. ఐ నో. బికాస్ ఐ నో మై కెపాసిటీ, ఐ నో మై నాలెడ్జ్, ఐ నో మై టాలెంట్. ఓకే. ఒకటి నిజం చెప్తా. ఏది అంటే మార్కెట్‌లో ఓకే. మీరు ప్రాపర్ ఇన్‌స్టిట్యూట్‌ని ఎలా చూస్ చేసుకోవాలని చెప్తాను చూడండి. డైరెక్ట్‌గా ఆ ట్రైనర్‌ని అడగండి. షో మీ ద యాక్చువల్ రిజల్ట్స్. ఓకే. మీరు గూగుల్ యాడ్స్ ఎలా సెటప్ చేసినారో చూపించండి. ఎంత రెవెన్యూ వస్తుందో చూపించండి. ఓకే. ఎంత స్పెండ్ చేస్తున్నారో అని చూపించండి. ఫస్ట్ క్వెషన్ అది అడగండి. ఓకే. మళ్ళీ ట్రైనింగ్ ఎవరు తీసుకుంటారో అని అడగండి. ఓకే. సపోర్ట్ ఎలా ఉంటుందో అని అడగండి. ఇవన్నీ క్వెషన్స్ అడిగినాక మీరు చూస్ చేసుకోండి. అన్నీ మీకు ఫాల్స్ ఆన్సర్సే వస్తాయి. లాట్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి మీకు ఫాల్స్ ఆన్సర్సే వస్తాయి. బట్ మేము అలా కాదు. ఓకే. వి ఆర్ వెరీ హానెస్ట్ టు అవర్ స్టూడెంట్స్, పార్టిసిపెంట్స్. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మీకుంటుంది. మా సీక్రెట్స్ మీకు చెప్తాం గైస్. మేము ఎలాంటి సాస్ దాంట్లో అప్లై చేస్తామని అలాంటి సీక్రెట్స్ చెప్తాం. ఓకే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎస్‌డిఎం క్లాసెస్. ఓకే. అలా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. నౌ ఐ యామ్ రెడీ ఫర్ క్వెషన్స్. ఓకే. సో, ఇప్పుడు నేను మీ క్వెషన్స్ అనేది తీసుకుంటా. లెట్ మీ స్టాప్ మై స్క్రీన్. ఓకే. జస్ట్ ఎ సెకండ్. ఇప్పుడు నేను మీ క్వెషన్స్ తీసుకుంటా. క్వెషన్స్ అడగండి. మీరు హ్యాండ్ రైజ్ చేయండి. సో దట్ నేను మీకు యాహ్! ప్లీజ్ గో హెడ్. వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్. జస్ట్ ఎ సెకండ్. మీ క్వెషన్స్ నేను చూస్తున్నా. 3 మంత్స్ ఉంటుంది. మను. ఓకే. ఆ! సో, హ్యాండ్స్ రైజ్ అయ్యాయి. జస్ట్ ఎ సెకండ్. నేను మీకు డైరెక్ట్‌గా మాట్లాడండి. నేను ఇస్తా. యాహ్! సో, 2 పీపుల్. యాహ్! భాస్కర్. చెప్పండి భాస్కర్. ఇప్పుడు ఈ కోర్స్ తీసుకున్నాక పర్ఫెక్ట్‌గా మనం ఫుల్ టైమ్ ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. 100% చేసుకోవచ్చు. అంటే దానికి క్లయింట్స్ మా సపోర్ట్ కూడా ఉంటుంది. మీకు క్లయింట్‌ని ఎలా అక్వైర్ చేయాలి అనేది కూడా నేర్పిస్తా. లైవ్‌గా నేర్పిస్తా. ఓకే. లైవ్‌గా నేర్పిస్తా. నో నీడ్ టు వరీ అబౌట్ థట్. కోర్స్ 2 మంత్స్‌లో అవుతావు. 3 మంత్స్. సారీ. మీరు మనీ పే చేస్తున్నారు కాబట్టి ఫాస్ట్‌గా చెప్పేయాలని మాకు ఆ ఇంటెన్షన్ ఉండదు. నేర్చుకునేది పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. 3 మంత్స్ కష్టపడితే 30 ఇయర్స్ హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు. 3 మంత్స్ కష్టపడలేమా? అంతే గదా! 1 వీక్‌లో గూడా నేను చెప్పేస్తా కోర్సు. అలా అని 1 వీక్‌లో నేర్చుకొని ఏమైతుంది? ఏం రాదు. ఏమీ రాదు. లిటరల్లీ ఏమి రాదు. డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా కానీ 1 మంత్ పడతది. ఓకే. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా గాని 1 మంత్ పడతది. అలాంటిది ఇంత హై పెయిడ్ స్కిల్
1 వీక్, 2 వీక్స్, 2 మంత్స్‌లో ఎలా అవుతుంది? 3 మంత్స్ పడతది. 12 వీక్స్ పడుతుంది. హాయ్ సార్. హాయ్ నరేందర్. యాహ్! సార్ నా క్లయింట్కి నేను గూగుల్ యాడ్స్ లో కన్వర్షన్ ట్రాకింగ్ పెట్టలేదు సార్. డైలీ 1200 నా క్లయింట్ స్పెండ్ చేస్తారు అమౌంట్. ఆల్మోస్ట్ 25 to 30 క్లిక్స్ వస్తాయి. ఎక్కువ ఫేక్ క్లిక్స్ వస్తున్నాయి. నేను యూట్యూబ్ లో చూసి క్లిక్స్ అనేది బ్లాక్ చేద్దాం ఐడియా అని ట్రై చేసిన, కానీ రియాలిటీకి వస్తే అది ఐపీ చేరపడం లేదు, బ్లాక్ అవ్వడం లేదు. దానికి సెపరేట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఓకే. అది అండ్ నీకు 14 డేస్‌లో ఫిక్స్ అయిపోతుంది. వన్ మోర్ డౌట్ సార్. యాహ్! నాకు స్పెసిఫిక్ గా ఎక్కువ ర్యాంక్ అవుతున్న కీవర్డ్ కి బిడ్డింగ్ ఎలా పెంచాలి? నేను ట్రై చేస్తున్నాను, నా వల్ల అవడం లేదు. మనం కంప్లీట్‌గా వి హావ్ టు డిపెండ్ ఆన్ ఏఐ బిడ్డింగ్. ఓకే. మాన్యువల్ బిడ్డింగ్ అంతా వెళ్ళిపోయింది. ఏఐ బిడ్డింగ్ పైన మనము రన్ చేయాలి. ఎలా అంటే ఒక క్యాంపెయిన్‌లో కొంచెం టెక్నికల్ ఉంటుంది ఇది. ఓకే. ఒక ఓకే క్యాంపెయిన్‌లో 10 కీవర్డ్స్ ఉన్నాయి అనంటే ఆ 10 ఓకే కీవర్డ్స్‌లో నాన్ పెర్ఫార్మింగ్ కీవర్డ్స్ అన్నీ రిమూవ్ చేసేసేయాలి. పెర్ఫార్మింగ్ కీవర్డ్స్ అన్నీ ఇంకొక క్యాంపెయిన్ సెటప్ చేయాలి. దట్ ఈస్ ద ఓకే స్ట్రాటజీ యూ నీడ్ టు ఫాలో. ఓకే సార్, థ్యాంక్ యూ. యాహ్! వెల్కమ్. నెక్స్ట్ శ్రీధర్. హలో, యాహ్! శ్రీధర్. కోర్స్ మీరే టీచ్ చేస్తారా సార్? వేరే వాళ్ళ? ఇద్దరం ఉన్నాం. ఓకే. ఒకటి ఓకే సుబ్రహ్మణ్యం నేను, ఇంకొక నా పార్ట్నర్, కో-ఫౌండర్ ఆసర్ కూడా 11 ఇయర్స్ ఆఫ్ ఓకే ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇద్దరము టీచ్ చేస్తాం. ఓకే బోత్ ట్రైనర్స్. ఇద్దరు టీచ్ చేస్తారు. ఇద్దరు అంటే టీచ్ చేస్తాం. కన్ఫ్యూజన్ ఏమి ఉండదా సార్? ఒక రోజు వాళ్ళు జీరో కన్ఫ్యూజన్. ఏమీ ఉండదు. సార్ మెయిన్ గా ఇంకొక డౌట్ ఉంది. చెప్పండి. యాక్చువల్గా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే రిజల్ట్స్ జనరేట్ చేసేది, యెస్. అదే రెవెన్యూ జనరేట్ చేసేది. యెస్. నార్మల్ గా క్యాంపెయిన్ ఎవరైనా క్రియేట్ చేయగలుగుతారు, కానీ ఆ క్లిక్ నుంచి మనం సేల్ ఎట్లా తెప్పియాలని చెప్పి దానికి ఒక ట్రాకింగ్ ఉంటుంది కదా సార్. యెస్. దాన్ని కూడా కంప్లీట్ గా చేస్తారా సార్? ఎలా ఇప్పుడు క్లిక్ నుంచి వాడు సేల్ ఎట్లా చేశాడు, మన ప్రోడక్ట్ ఎలా బై చేశాడని కంప్లీట్ అది చెక్ చేయడానికి ట్రాకింగ్ ఉంటుంది కదా సార్. ఉంటుంది. అది మొత్తం చెప్తారా సార్ మీరు కోర్స్? అవన్నీ ఉంటుంది. జీటీఎం ఉంది కదా, గూగుల్ ట్యాగ్ మేనేజర్. గూగుల్ ట్యాగ్ అదే మేనేజర్ చెప్తాము. అండ్ ఆల్సో మైక్రోసాఫ్ట్ క్లారిటీ చెప్తాము. యూజర్ ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నాడు వెబ్సైట్‌లో అనేది కూడా చూపిస్తాము. ఆ ట్రాకింగ్ కూడా సెటప్ చేస్తాము. కంప్లీట్‌గా ఉంటుంది. అదే ఆర్గానిక్ నుంచి వస్తున్నాడా, మనకి లీడ్ ఎలా వచ్చింది, ఒక ఏ క్యాంపెయిన్ నుంచి ఏ లీడ్ వచ్చింది, ఏది అది యెస్. 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 బిజినెస్ గా మారింది. యెస్. అవన్నీ ఉంటాయి. ఓకే సార్, థాంక్స్. యాహ్! నెక్స్ట్ క్వెషన్స్ కొంతమంది చాట్‌లో మెన్షన్ చేసినారు. ఓకే. ఎస్ఎంఎం ఇంక్లూడెడా? ఎస్ఎంఎం కంప్లీట్‌గా ఆటోమేట్ చేసేయొచ్చు. ఓకే. ఈవెన్ ఎస్ఈఓ కూడా ఆటోమేట్ చేసేయొచ్చు. ఓకే. ఎన్ని రోజుల్లో టీచ్ చేస్తారు? 3 మంత్స్ పడతదండి. ఓకే. ఇంకా ప్రూఫ్స్ చూపించారు. సార్ ఒక్క ప్రూఫే. రాజగోపాల్ సార్. సో యాహ్! చెప్పండి. సార్ నేను కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మెటా యాడ్స్ రన్ చేస్తున్నాను. నాకు జంక్ లీడ్స్ ఎక్కువ వస్తున్నాయి సార్. అదే అండి. జంక్ లీడ్స్‌ని ఎలా టాకిల్ చేయాలి అనేది స్ట్రాటజీస్ మనం నేర్పిస్తాం. అది రైట్ ఒక్కోసారి వేలో చేయాలి. ఓకే. రైట్ కొన్ని వే ఉంటుంది. ఆ రైట్ వేలో మనం చేసినాము అంటే అది వచ్చేస్తుంది. ఇంతకుముందు లాస్ట్ మంత్ బాగా లీడ్స్ వచ్చాయి. ఈ మంత్ అసలు లీడ్సే అసలు రాలేదు సార్. అమౌంట్ అయితే కట్ అవుతున్నాయి. అంతే. ప్రాబ్లం అందుకనే కదా ఈ సెషన్ పెట్టింది. మీ దగ్గర ప్రాబ్లం ఏంటి సార్? అందుకనే కదండి ఈ సెషన్ పెట్టింది. ఓకే మీ ఓకే దగ్గర స్కిల్ లేదు అని, ఆ స్కిల్లే నేను నేర్పిస్తాను అని మీ సెషన్ చెప్తుంది. ఓకే యాహ్! సో ఆ ప్రాబ్లమ్ అనేది మనం సెషన్‌లో ఎంత 1 డేలో ఫిక్స్ చేయొచ్చు. 1 డేలో చెప్తాం అది. ఓకే. ఇవన్నీ కామన్ క్వెషన్స్. ఓకే. ఓకే. యాహ్! రైట్ వేలోనే కరెక్ట్ గా టార్గెట్ అది ఆడియన్స్ మీకు అనిపిస్తది. అది ఆ, మీకు అనిపిస్తది. ఓకే. ఓకే. రైట్ వేలో సెటప్ చేసినానని మీకు అనిపిస్తది. బట్ ఒక ఎక్స్‌పర్ట్ ఎలా క్రియేట్ చేస్తాడు అనేది మీరు లైవ్‌గా చూస్తారు. ఓకే సార్. ఓకే. ఓకే సార్. సో ఇంకా చాలా మంది ప్రూఫ్స్ అడుగుతున్నారు. మీరు యాక్చువల్‌గా సెషన్‌కి జాయిన్ అయిపోండి. ప్రూఫ్స్ చూపిస్తాను. నో నీడ్ టు ఓకే సార్. నేను ఇది చాలా నేను ఇది మొత్తం ఆటోమేటిక్ ఏఐ టూల్సా సార్ మొత్తం కన్వర్ట్? ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కంప్లీట్‌గా ఏఐ టూల్స్ పైన యూజ్ చేసి, బట్ దీనికి మన టాలెంట్ ఉండాలి. మన బ్రెయిన్ యూజ్ చేయాలి. ఓకే. ఓకే ఫండమెంటల్స్ కావాలి. ఇవన్నీ మనము నేర్పిస్తాం అన్నట్టు. అది చాలా ఇంపార్టెంట్. ఓకే యాహ్! సార్. లొకేషన్ ఎక్కడ సార్ ఇది? సార్ నేను ఆల్రెడీ ముందుగానే చెప్పేసినాను. మీరు డెమో ప్రాపర్‌గా విన్నారో లేదో. ఐ డోంట్ హావ్ ఎనీ బాస్. ఐ డోంట్ హావ్ ఓకే ఎనీ ఆఫీస్. ఓకే. ఐ యామ్ ఓకే సిట్టింగ్ అట్ మై ఫ్లాట్. నా ఓకే ప్లేస్‌లో నేను కూర్చొని చేస్తున్నా. ఓకే సార్. ఓకే. సో అందుకనే అటెంటివ్‌గా ఉండాలి.
ఓకే. ఓకే సార్. అది ఇంపార్టెంట్ కదా. ఓకే ఓకే. ఆ, నాకు ఫ్రెండ్ లింక్ షేర్ చేశాడు. నేను ఆఫీస్ లో ఉండి నేను జాయిన్ కాలేకపోయాను నేను. నో వరీస్, నో వరీస్, నో ఆ, ప్రాబ్లం. అందుకని నేను ఫ్రెండ్ ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి ల్యాప్టాప్ లో చూస్తున్నా. డన్ డన్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అందుకని అడిగాను లేదు సార్. యా యా, నో ప్రాబ్లం. ఓకే. యా, ఇంకా కొన్ని వచ్చినాయి. ఇంకా ప్రూఫ్స్ కావాలి అని అంటే ప్రూఫ్స్ పంపిస్తాము, చూడండి. బట్ వన్ కండిషన్, మా పెయిడ్ ప్రోగ్రామ్లోకి వచ్చినాయంటే ఇంకా ప్రూఫ్స్ చూపిస్తాం. నో నీడ్ టు. ఓకే, ఆల్రెడీ 2 ప్రూఫ్స్ చూపించినాను. నా రేజర్ పే లైవ్ అకౌంట్ ఓపెన్ చేసిన, ఫైవర్ నుంచి ఎంత ఎర్న్ చేసిన ఓపెన్ చేసిన. ఇంకా కావాలి అంటే నేను 36 LPA వచ్చేది నా ఇది ఉంటుంది, ఏముంటుంది, పిఎఫ్ కట్ అయ్యే అమౌంట్, ఆ నంబర్ కూడా ఇస్తాను. మీరు గవర్నమెంట్ పోర్టల్కి వెళ్ళి వెరిఫై చేసుకోండి. అండ్ ఆల్సో ఐ విల్ గివ్ మై లింక్డ్ఇన్ అకౌంట్ యాజ్ వెల్. నేను కంపెనీకి వర్క్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇంత హానెస్ట్ గా ఇన్ని క్వశ్చన్స్ అడిగే వాళ్ళు యూ హ్యావ్ టు స్పెండ్ 3 months ఆఫ్ టైం. అదే హానెస్ట్, అదే కమిట్మెంట్ గా మీరు నేర్చుకోవాలి. ఓకే, సో అది ఇంపార్టెంట్. ఓకే, ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసే వాళ్ళని బయట స్విమ్ చేయని వాళ్ళు కమెంట్ చేస్తూ ఉంటారు. ఓకే, యా, ఫైన్. ఈఎంఐ ఆప్షన్ ఉందా? సో ఇంకొక ఆఫర్ ఏంటి అని అంటే, ఈరోజు పే చేస్తే 24,000, ఆల్మోస్ట్ 25,000 మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో అదే ఈఎంఐ ఆప్షన్ అంటే నో డిస్కౌంట్స్. ఓకే, టుమారో ఈవినింగే బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో టుమారో ఈవినింగే మనకు బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు టీచ్ చేసేది 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్ఫార్మెన్స్ మార్కెటర్. ఓకే, ఆపర్చునిటీ ఒకసారి వచ్చేది, మల్టిపుల్ టైమ్స్ రాదు, అంతే. నెక్స్ట్, సార్ రికార్డెడ్ వీడియోస్ హలో ప్రొవైడ్ చేస్తారా? ఎస్, మీకు రికార్డెడ్ వీడియోస్ కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తామండి. ఆఫ్టర్ ద సెషన్ మీకు ఒక 12 hours బఫర్ టైంలో మీకు అర్లీ మార్నింగ్ టైంలో మీకు రికార్డింగ్ వీడియోస్ వస్తాయి. మేము ఏమైతే టీచ్ చేసినామో అవన్నీ కంప్లీట్గా రికార్డింగ్ వీడియోస్లో ఉంటాయి. ఓకే, ఇది కంప్లీట్ లైవ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఇట్ విల్ బి దేర్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఓకే, విత్ ద మిక్స్ ఆఫ్ సమ్ ఇంగ్లీష్ వర్డ్స్, అంతే. ఓకే, హాయ్ సార్. సో హాయ్ నరేందర్. యా నరేందర్, చెప్పండి. ఇప్పుడు మీకు మై కెప్టెన్ అంటే ఐడియా ఉంటుంది కదా సార్? తెలుసులేండి, వాళ్ళది ఇమాటికస్, వాళ్ళది మై కెప్టెన్ లెర్నింగ్. చెప్పండి. అంటే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏమంటారు సార్? జస్ట్ 5,000 డిఫరెన్స్ ఉంది. ఒక పని చేయండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా మీరు టీచ్ చేస్తారు అవన్నీ మాడ్యూల్స్ తీసుకోండి. ఇంకొకటి, వాళ్ళది ఆల్రెడీ బిగ్ బ్రాండ్ కాబట్టి మీకు ట్రైనర్ సపోర్ట్ ఉండదు, డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. ఓకే, ఓకే ఇన్ఫ్యాక్ట్ మై క్యాప్టెన్ నుంచి ఒక పార్టిసిపెంట్ మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినారు అన్నట్టు. ఓకే, ఓకే ఓకే అదే నేను ఓకే చెప్తున్నా కదా, థియరీ ఈజ్ డిఫరెంట్, ప్రాక్టికల్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ప్రాక్టికల్ మనం ఏం చేస్తామో అది అప్లై చేయాలి, అది మేము నేర్పిస్తాం. థియరీ ఎవరైనా చెప్తారు, యూట్యూబ్లోనే ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, మెటీరియల్స్ అవును ఉన్నాయి. చాట్ జీపీటీని అడిగినా కానీ థియరీ ఇస్తుంది. ఇప్పుడు నేను లైవ్గా ఓకే మీ అందరికీ చూపించిన కదా ఎలా నేను వర్క్ ఓకే చేస్తాను అనేది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్. అదే మై క్యాప్టెన్ వాళ్ళు చూపించరు. అఫ్ కోర్స్ నేను ఒక బ్రాండ్ గురించి స్పెసిఫిక్గా అలా మాట్లాడను, ఎందుకంటే దిస్ ఈస్ మై బ్రాండ్. ఓకే, నా బ్రాండ్ గురించి నేను చెప్పాలి, అంతే, ఇంకేం లేదు. క్లాస్ టైమింగ్స్ ఓకే ఎవ్రీడే 8 నుంచి 9:30 ఇన్ ద ఈవినింగ్. ఓకే, ఓకే ఇంకా చాట్లో హలో సార్. యా, ఎవరండి? సార్ ఒక క్వశ్చన్ ఉంది సార్, ఇది క్విజ్ Okay. క్వశ్చన్ లెక్క. చెప్పండి కృష్ణ. సార్ అదే ఇప్పుడు మాకు రిజల్ట్స్ క్లిక్స్ కన్వర్షన్స్ ఏమొద్దు. నేను ఒక దగ్గర వర్క్ చేస్తున్నాను. Hmm. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఏమన్నా ఏ క్యాంపెయిన్ అయినా ఎలా అయినా సెట్ చేయి, నాకు మాత్రం ఫస్ట్ పొజిషన్ లో ఉండాలి, నేను ఎంతైనా పే చేస్తాను, ఏమైనా పే చేస్తాను పర్టికులర్ కీవర్డ్స్ కి. Hmm. దానికి ఏ స్ట్రాటజీ యూస్ చేస్తాం సార్ మనం? అది మీరు గూగుల్ యాడ్స్ అడుగుతున్నారా, ఎస్ఈఓ అడుగుతున్నారా? గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ ఫస్ట్ పొజిషన్లో ఎప్పుడు ఉండాలి అని అంటే, లాట్ ఆఫ్ స్ట్రాటజీస్ దట్ వీ నీడ్ టు అప్లై. ఒకటి, ల్యాండింగ్ పేజ్ ప్రాపర్గా ఉండాలి. నేను ఓన్లీ బిట్ స్ట్రాటజీ అడుగుతున్నాను. ఆ ఓన్లీ ల్యాండింగ్ పేజ్ సరిగ్గా ఉండాలి. అది బిట్ స్ట్రాటజీతో వర్కౌట్ అవ్వదు. అవును సార్, దానికి యాడ్ ర్యాంక్ ఫార్ములా ఉంటుంది. ఎస్, అవన్నీ ఆ, చాలా ఉంటాయి. కానీ జస్ట్ మనం సెలెక్ట్ చేసుకునేది ఫార్ములా సెలెక్ట్ చేసుకుంటాం కదా సార్. క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం బిడ్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఏం యూస్ చేస్తామని. సో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి మ్యాక్సిమైజ్ కన్వర్షన్స్, అది యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి టీసీపీఏ యూస్ చేయొచ్చు, టార్గెట్ సిపిఏ. ఇంప్రెషన్ షేర్ ఎందుకు? ఇంప్రెషన్ షేర్ వల్ల నీకు టాప్లో ఉంటుందని గ్యారంటీ ఉందా? లేదు. ఓకే, సో ఊరికనే యాడ్స్ అనేది మనము రన్ చేయకూడదు. ఓకే, 2 స్పెసిఫిక్ గోల్తో మనము యాడ్స్ అనేది రన్ చేయాలి. ఒకటి, లీడ్స్ రావాలి.
ఇంకొకటి టాప్‌లో కూడా ఉండాలి. అలాంటప్పుడు గో విత్ టీసీపీఏ. ఓకే. వన్స్ ఒక 30, 40 కన్వర్షన్స్ అయినాక టీసీపీఏకి మూవ్ చేసినాము అంటే అది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నాకు వాళ్ళు ఏమంటారంటే నాకు ఇంకా అంటే పర్టికులర్ బ్రాండ్ నేమ్ అడుగుతున్నారు సార్ వాళ్ళు. బ్రాండ్ నేమ్ పైనే సెర్చ్ చేస్తుంటే వేరే వాళ్ళు వస్తున్నారు స్పాన్సర్ ఆడికి. వచ్చేస్తుంది. కొంచెం మీరు అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసేసేయండి అయిపోతుంది. ఓకే. ఇంప్రెషన్ షేర్ అయితే దానికి సొల్యూషన్ కాదు. ఇంకొంచెం ఓకే. కీవర్డ్ బెట్టింగ్ పెంచేసేయండి. సార్ నేను ఓకే. శ్రీలత అండి. హాయ్ శ్రీలత గారు. చెప్పండి. సార్ అంటే ఇప్పుడు ఇది క్లయింట్స్ అని లోకల్ క్లయింట్స్ కి కూడా ఇలా ఇది అప్లై చేయొచ్చా సార్ ఈ పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్? చేయొచ్చు. ఓకే. లోకల్ క్లయింట్స్ కూడా చేయొచ్చు. నేను అప్పుడే మీకు చూపించిన కార్ కేర్ సర్వీస్ ఇన్ హైదరాబాద్ అని టైప్ చేసిన ఆ ఏఐ టూల్ అంతా వర్క్ చేసేసి నాకు 3 క్లయింట్స్‌ని ఇచ్చింది. వాళ్ళ యాడ్స్ రన్ చేస్తున్నారా లేదా అని కూడా నాకు చెప్పేసింది. సో ఇప్పుడు వాళ్ళ యాడ్స్ రన్ చేయలేదు అంటే జస్ట్ ట్రై టు సెండ్ దెమ్ ఎన్ ఈమెయిల్. ఓకే. ఆర్ ఎల్స్ యూ విల్ హావ్ దేర్ ఫోన్ నంబర్. ఓకే. ఆ ఫోన్ నంబర్‌కి జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి. పెట్టేటప్పుడు కూడా ఎలా పెట్టాలంటే నార్మల్ హాయ్ సార్. ఓకే. నేను పర్ఫార్మెన్స్ మార్కెటర్‌ని సార్. డిజిటల్ మార్కెటర్‌ని సార్. నాకు ప్రాజెక్ట్ ఇయ్యండి సార్. అలా కాదు. దేర్ ఈస్ ఎ వే. ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్‌లో మనము ఫాలో అవ్వాలి. ఒక కేస్ స్టడీ బిల్డ్ చేయాలి ఆ క్లయింట్‌కి. ఒక కేస్ స్టడీ బిల్డ్ చేసి మీరు ఆ కేస్ స్టడీ పంపిస్తే అప్పుడు ఆ క్లయింట్ ఇంప్రెస్ అయితాడు. ఇంప్రెస్ అయ్యి మీకు ప్రాజెక్ట్ అనేది వస్తుంది. ఎందుకనంటే క్లయింట్‌కి కావాల్సింది బిజినెస్. మీకు కావాల్సింది మనీ. మీకు మనీ ఎలా వస్తుంది? క్లయింట్ బిజినెస్ రన్ అయితేనే మీకు మనీ వస్తుంది. ఆ బిజినెస్ రన్ చేయటానికే మీరు ఏఐ పవర్డ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ స్కిల్ అనేది నేర్చుకోవాలి. అంటే మీ సపోర్ట్ ఉంటుందా సార్ ఇప్పుడు క్లయింట్ ని సపోర్ట్ ఉంటుంది. ఎలా తెచ్చుకోవాలి? యెస్. సపోర్ట్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటాయండి దీని మీద? ఉంటాయి. జాబ్స్ ఉంటాయి. రిమోట్ లొకేషన్స్ ఉంటాయి. హైబ్రిడ్ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటాయి. ఓకే. అండ్ ఆల్సో మీకు ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. అంటే ఇంటర్వ్యూస్ ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా? ఆ అంటే సపోర్ట్ ఉంటుంది. యాహ్! మాకేంటి అంటే యూట్యూబ్‌లో 15,000 ఫాలోవర్స్ ఉన్నారండి. గో అండ్ చెక్ ఔట్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్‌డిఎం క్లాసెస్. ఓకే. సో మాకేంటి అంటే ఆన్ వీక్లీ బేసిస్ 1 ఆర్ 2 ఓపెనింగ్స్ డైరెక్ట్‌గా హెచ్ఆర్సే మాకు కాల్ చేస్తూ ఉంటారు. ఆ కాల్ చేసిన డీటెయిల్స్ అన్నీ మేము పోస్టర్ లాగా డిజైన్ చేసి ఓకే. ఆ డీటెయిల్స్ కంప్లీట్‌గా మేము మా పార్టిసిపెంట్స్‌కి అనేది పంపిస్తూ ఉంటాం. ఓకే. హాయ్ నెక్స్ట్ సార్. హాయ్ ఎవరండి? ఇంకో డౌట్ సార్. ఈ మధ్యలో కంటెంట్ రాస్తున్నాం కానీ కంటెంట్ ని హ్యూమనైజ్ చేయాలంటే ఏ టూల్ యూజ్ చేయాలో అంటే దేన్ని నమ్మాలనో అర్థం అవుతలేదు సార్. కంటెంట్ హ్యూమనైజ్ చేయడానికి. ఓకే. అది కూడా మనము నేర్పిస్తాం. నో నీడ్ టు వరీ అబౌట్ ద కాంటెంట్. ఓకే. సో దానికి కూడా స్మార్ట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ స్మార్ట్ టెక్నిక్స్ మనమే యూజ్ చేస్తాం. స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం. హాయ్ సార్. హాయ్. సార్ స్పెషలిస్ట్ యాడ్స్ స్పెషలిస్ట్ కి పర్ఫార్మెన్స్ మార్కెటర్ కి డిఫరెన్స్ ఏంటి? యాడ్స్ స్పెషలిస్ట్ ఆల్మోస్ట్ ఒక 95% సేమ్ అండి. ఓకే. బట్ యాడ్ స్పెషలిస్ట్ ఏంటి అని అంటే ట్రాకింగ్ రిలేటెడ్ అవి ఇవి అన్నీ ఆలోచించడు. ఓకే. యాడ్ ఎలా పర్ఫార్మ్ అవుతుంది? ఎలా రిజల్ట్స్ వస్తున్నాయి? ఇవన్నీ అనలైజ్ చేస్తూ ఉంటాడు అంతే. ఓకే. ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మీకు యాడ్ స్పెషలిస్ట్ లాగా చాలా ఓపెనింగ్స్ కూడా ఉన్నాయి. కెరీర్ స్కోప్ ఎలా ఉంది? కెరీర్ స్కోప్ మీ ముందరనే నేనున్నా 11 ఇయర్స్ నుంచి నా కెరీర్ ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. నెక్స్ట్ 11 ఇయర్స్‌కి ఇంకొక నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. అంతే. ఇదే కెరీర్ స్కోప్. ఓకే. సో లావణ్య ఆఫ్టర్ 3 మంత్స్ హౌ మచ్ సాలరీ వి కెన్ ఎర్న్ సార్? సీ స్కిల్ 12 వీక్స్ ప్రాపర్‌గా మీరు నేర్చుకున్నారు అనంటే ఫ్రెషర్ సాలరీనే మీకు మినిమమ్ 5 లాక్స్ ఉంటుంది. 5 ఎల్‌పిఏ. యావరేజ్ చెప్తున్నా. ఓకే. కొన్ని స్టార్టప్ కంపెనీస్ మీకు 3.5, 3 లాక్స్ ఇలా ఇస్తారు యావరేజ్‌గా స్టార్టప్. ఓకే. అదే 1 మంత్, 2 మంత్స్ తర్వాత మీ టాలెంట్ అక్కడ చూపించినారు అనంటే యూ విల్ గెట్ ఆసమ్ సాలరీ. ఆసమ్ అంటే ఆసమ్ సాలరీ. ఎందుకంటే కంప్లీట్‌గా రిజల్ట్స్ పైన డిపెండ్ అయ్యి ఉంది. నేను ఆల్రెడీ చెప్పిన డెమోలో. మీరు ఈ మీ పొజిషన్ పర్ఫార్మెన్స్ మార్కెటర్ పొజిషన్ ఏంటంటే చాలా వాల్యుబుల్. ఓకే. సో మీరు 0లో ఉండే వాళ్ళని 100కి తీసుకెళ్తది. అలాంటి వాల్యుబుల్ ఉన్న స్కిల్ ఇది. ల్యాండింగ్ పేజ్ ఎలా డెవలప్ చేయాలో చెప్తారా బ్రో? అన్నీ చెప్తాం. ఓకే. సో అది మ్యాండేటరీ కదా మన గూగుల్ యాడ్స్‌కి అండ్ ఆల్సో ఫేస్‌బుక్ యాడ్స్‌కి కూడా చాలా మ్యాండేటరీ. ఓకే. ఎనీ డౌట్స్ గైస్? సో రిజిస్ట్రేషన్స్
ఓకే. రేపు ఆఫ్టర్‌నూన్ లోపే క్లోజ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఓకే. డోంట్ వెయిట్. వన్ డౌట్ సార్. యాహ్! చెప్పండి ప్లీజ్. లోకల్ తెలుగు లాంగ్వేజ్లో స్మాల్ బిజినెస్కి ఏఐ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ ఎలా హెల్ప్ అవుతుంది? లోకల్ బిజినెస్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో. ఇప్పుడు నేను ఇంగ్లీష్‌లో టైప్ చేసి పెట్టా. ఎస్ సార్. ఓకే. ఏది క్లాడ్ యూజ్ చేసి, జెన్స్పార్క్ యూజ్ చేసి ఇంగ్లీష్‌లో టైప్ చేసి పెట్టినా. అదే మీకు తెలుగులో ఇస్తుంది. జస్ట్ కొంచెం ట్వీక్ చేసుకోవాలి మనం అంతే. ఎందుకంటే కంప్లీట్‌గా మనము డిపెండ్ అవ్వలేం కదా! కొన్ని మిస్టేక్స్ ఏఐ కూడా చేస్తుంది. వాళ్ళు కూడా చెప్తారు. ఏఐ టూల్ బిల్డ్ చేసిన వాళ్ళే చెప్తారు. సో, ఆ కొన్ని గ్రామాటికల్ మిస్టేక్స్ మనం చేంజ్ చేసి మనము బిజినెస్ అనేది ఆఫర్ చేయొచ్చు. ఐ మీన్ సర్వీస్ అనేది ఆఫర్ చేయొచ్చు వాళ్ళకి. ఇది కదా సార్, ఇప్పుడు లోకల్ ఉన్న బిజినెస్ అంటే ఇప్పుడు లైక్ ఫుడ్ రెస్టారెంట్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ లోకల్లో అంటే అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్ కాకుండా లోకల్లోనే ఓన్లీ ఫోకస్ ఇన్ తెలుగు టార్గెట్స్ మాత్రం తెలుగు పీపుల్స్ మాత్రమే లోకల్ చేయొచ్చు. లోకల్‌లోనే చేయొచ్చు. యాడ్స్‌లో కూడా గ్రోత్ ఉంటుంది. టార్గెట్ చేయొచ్చు. ఎవరైతే తెలుగు మాట్లాడుతున్నారో వాళ్ళని లాంగ్వేజ్‌లో టార్గెట్ చేయాలి. ఓకే. యాహ్! ఈవెన్ గూగుల్ యాడ్స్‌లో కూడా అంతే. ఫేస్‌బుక్ యాడ్స్‌లో కూడా అంతే. ఆ తెలుగు మాట్లాడే వాళ్ళని టార్గెట్ చేసినాము అంటే మనకొచ్చేస్తుంది. రిజల్ట్స్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సార్. బట్ నీ యాడ్ కూడా తెలుగులోనే ఉండాలి. ఎందుకనంటే మనం ఎప్పుడైతే తెలుగు పీపుల్‌ని టార్గెట్ చేస్తున్నామో ఆ తెలుగు ఫ్లేవర్, లోకల్ ఫ్లేవర్ అనేది రావాలి. ఓకే. సో, వంశీ కృష్ణ ఎక్కడున్నారు? మీరు హ్యాండ్ రైజ్ చేసారా అండి? నెక్స్ట్ క్వెషన్. నా లింక్డ్ఇన్ పోస్ట్ చేస్తే 16K వచ్చారు సార్. వాళ్ళతోని ఎలా బిజినెస్ చేయాలో అర్థం అవ్వట్లేదు. అవి స్ట్రాటజీస్ ఉంటాయండి. అవన్నీ మనం నేర్పిస్తాం. ఓకే. సో, ఎలా ఆ ఇంప్రెషన్స్‌ని కంప్లీట్‌గా తీసుకొని మీకు ఎలా బిజినెస్ వస్తుంది అనేది అవన్నీ యాక్చువల్ సెషన్స్‌లో మనము డిస్కస్ చేస్తాం. సో, ఆల్రైట్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్వెషన్స్ నేను క్లారిఫై చేసినాను. ఓకే. సో, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే స్పెసిఫిక్‌గా నా నంబర్ అందరి దగ్గరనే ఉంది. అండ్ ఆల్సో మా పార్ట్నర్ నంబర్ కూడా గ్రూప్‌లో ఉంది, కమ్యూనిటీ గ్రూప్‌లో. సో, మీ లైఫ్ చేంజ్ అవ్వాలి అని అంటే యెస్, దిస్ స్కిల్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే. మీరు మా దగ్గరే నేర్చుకుంటే మీకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ట్రైనర్ డైరెక్ట్ సపోర్ట్ ఉంటుంది. నా సపోర్ట్ ఉంటుంది. మా కో ఫౌండర్ సపోర్ట్ ఉంటుంది. ఓకే. మీరు ఎప్పుడు కాల్ చేసినా కానీ మీకు హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉంటాం. ఓకే. సో, మీ డౌట్స్ ఏదన్నా కానీ మేము సాల్వ్ చేస్తాం. మీకు ఎలాంటి రిజల్ట్స్ అయినా మీకు ప్రూవెన్ రిజల్ట్స్ ఫ్రేమ్‌వర్క్ స్టెప్ బై స్టెప్ మీకొస్తుంది. ఓకే. సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లయింట్స్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ బిజినెస్ ఇంప్రూవ్ కావాలంటే అన్ని దాన్లకి మేము మీకు సపోర్ట్ అనేది చేస్తాం. రైట్? డన్. ఓకే. ఆల్రైట్ ఫ్రెండ్స్, థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద సెషన్.